భార్య నాడల కాసుకుల బడి లతో భార్య నాడల కాసుకుల బడి ఓరు వెలపల గొప్ప స్తంభమాయే గొప్ప స్తంభమాయే రేయింబవళల వెన్నటి త్రోవల యేసయ్య నెల మర్తుగు అయ్యయ్యో క్షణంబులలో కంబు విడుతుగు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరికీ యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో సాయంకాలపు వందనాలు తెలియజేస్తున్నాం. తిరిగి మీ అందరినీ ఈ జూమ్ ద్వారా క్రీస్తు కుటుంబం యొక్క సాయంకాల ప్రార్థనకి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. తలలు వంచి ప్రార్థన చేసుకొని ఆరాధన క్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. తలలు వంచండి, ప్రార్థించుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమాపూర్ణుడా, గడిచిన అక్టోబర్ మాసాన్ని బట్టి ప్రత్యేక కృతజ్ఞత వందనాలు. మరి నవంబర్ మాసం మరి తొలి ఆదివారం సజీవులుగా నీ సన్నిధిలో ఉన్నాం. మేము పొందుతున్న ఆయుష్కాలం, ఆరోగ్యం, మేము పొందుతున్న ప్రతి మేలు నీ ఉచితమైన కృప, నీ దయ, మా ఎడల అపూర్వమైన నీ ప్రేమకై వందనాలు. మేము నీ ప్రేమకు బద్ధులమై పరిశుద్ధ జీవితంలో నమ్మకం ఉండటానికి కృప దయచేయండి. మరి తొలి ఆదివారం సాయంత్రం అనేక గృహాలు తిరిగి మళ్ళీ తమ గృహాల్లో క్రీస్తుని ఆరాధించడానికి, ప్రార్థించడానికి, పూజించడానికి ఇష్టపడుతున్నారు. ఎక్కడ క్రీస్తు నామం ప్రకటించబడుతుందో, క్రీస్తు వాక్యం వెదజల్లబడుతుందో, ఎక్కడ క్రీస్తు దేవునిగా ప్రభువుగా పూజించబడతారు, అక్కడ బిడలు నెమ్మది కలిగి సంతోషంగా రక్షణలో విశ్వాసంలో ఎదుటకు కృప దయచేయండి. ఈ రాత్రి ఆ గృహాలు దీవెనకరమైన, ప్రయోజనకరమైన గృహాలుగా, నీ పాదయాత్రకు పనికొచ్చే పాత్రలుగా చేయండి. అంత మాత్రమే కాదు, ఈ రాత్రి వేళ బిడ్డల కుటుంబాలు ఏమైనా కొరతలున్నా, అవసరతలున్నా, తొందరలున్నా, భయాలున్నా, మరణాలున్నా ప్రభు రక్తంతో కడిగి పరిశుద్ధపరిచి కాపాడమని, ఈ ఆరాధన మా కుటుంబాలకు మరింత ఆత్మీయ మేలు ప్రసాదించుటకు, మేము మరింత బాధ్యతగా ఆజ్ఞలు పాటించేవారుగా, కట్టడలు గైకొనేవారుగా, నీకు నమ్మకంగా విధేయతతో నీ మాట వినేవారుగా చేయమని, గతకాల పాపాలన్నీ క్షమించి ఈ నూతన మాసమంతా దీవెనకరంగా ఉంచమని ప్రభువైన యేసు పేర ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో 20వ కీర్తన, ఈ రివైల్ ఫామ్లో 7వ కీర్తన, పరిశుద్ధ పరిశుద్ధ అనే కీర్తన అందరం కలిసి పాడుతాం. పరిశుద్ధ 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 ప్రభువా, వరదూతలైన నిన్వరింపగలరా, వరదూతలైన 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 వర్ణింపగలరా. పరిశుద్ధ జన కూడా పరమాత్మ రూపుడా, పరిశుద్ధ జన కూడా పరమాత్మ రూపుడా, నిరూపమ బల బుద్ధి నీతి ప్రభావ, నిరూపమ బల బుద్ధి, నిరూపమ బల బుద్ధి, నిరూపమ బల బుద్ధి నీతి ప్రభావ. పరిశుద్ధ తనయుడ నరరూపదారుడ, పరిశుద్ధ తనయుడ నరరూపదారుడ, నరులను రక్షించు కరుణా సముద్ర, నరులను రక్షించు, నరులను రక్షించు, నరులను రక్షించు కరుణా సముద్ర. పరిశుద్ధ మగునాత్మ వరము లిడునాత్మ, పరిశుద్ధ మగునాత్మ వరము లిడునాత్మ, పరమానంద ప్రేమ భక్తుల కిడుమ, పరమానంద ప్రేమ
కీర్తనరా నిత్యముగా ఘన మహిమ చెల్లును ఘన మహిమ చెల్లును ఘన మహిమ చెల్లును ధనరా నిత్యముగా పరిశుద్ధ 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 ప్రభువా వరాదుతలైనని వర్ణింపగలరా. వీలున్న వారు లేచి నిలుచుని ఆరాధన బిగ్గరగా పాడండి. గృహం ప్రతిధ్వనించేలాగా మౌనంగా కూర్చోకుండా పాటలు కీర్తనలు పెద్దగా పాడండి. ఆరాధన అంతట్లో మీరు కూడా రెస్పాండ్ అవ్వండి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. నీ వెలుగును నీ సత్యమును బయలుదేరచేయు. అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకు నన్ను తోడుకొని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠమునొద్దకు నాకు ఆనంద సంతోషములు కలుగు చేయు దేవుని యొద్దకు చేరుదును. దేవా నా దేవా, సితారా వాయించుచు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదును. ప్రభునందు ప్రియులారా, యథార్థ హృదయంతో మన తండ్రి అయిన దేవుని సమీపించి ఆయన ఎదుట మన పాపములను ఒప్పుకొని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మనకు క్షమాపణ దయచేయమని వేడుకొందును. ప్రభువు నామము వలననే మనకు సహాయము కలుగుతున్నది. భూమి ఆకాశములను సృజించిన వాడు ఆయనే. ప్రభువు సన్నిధిని నాయతి క్రమములు నేను ఒప్పుకొందునను కొంటిని. నీవు నా పాపదోషం పరిహరించియున్నావు. మా సృష్టికర్తవు విమోచకుడునైన సర్వశక్తి గల దేవ, దీనులము పాపులమగు మేము స్వాభావికముగా పాపులమనియు అపవిత్రులమనియు తలంపు వలన మాట వలన క్రియ వలన నీకు విరోధముగా పాపము చేస్తుమనియు నీ ఎదుట ఒప్పుకొనుచున్నాము. కావున మేము మా ప్రభువైన యేసుక్రీస్తు నిమిత్తమున నీ కృపను వెదకుచు వేడుకొనుచు మితిలేని కనికరం గల నీ యొద్దకు ఆశయమునకై వచ్చుచున్నాము. మా కొరకు చనిపోవుటకై నీ జనతైక కుమారునిచ్చిన మిగులు కరుణగల దేవ, మమ్మను కనికరించి ఆయన నిమిత్తం మా సమస్త పాపములకు క్షమాపణ దయచేయి. మేము నీ కృపచేత నిత్యజీవం పొందినట్లు నిన్ను గూర్చియు నీ చిత్తమును గూర్చియు సరైన జ్ఞానమును నీ వాక్యమునకు తగిన విధేయతను మా యందు నీ పరిశుద్ధాత్మ వల్ల వృద్ధి పొందింపుమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. మన పరలోకపు తండ్రి యొగు సర్వశక్తిగల దేవుడు మనల్ని కనికరించి మన కొరకు చనిపోవుటకై తన ఏక కుమారునిచ్చి ఆయన మూలమున మన పాపములన్నిటినీ క్షమించుచున్నాడు. ఆయన నామందు విశ్వాసముంచు వారికి దేవుని కుమారులగుటకు అధికారం ఇచ్చు వారికి తన పరిశుద్ధాత్మను అనుగ్రహించు. నమ్మి బాప్తిసం పొందిన వారు రక్షింపబడును. ఓ ప్రభువా, ఈ రక్షణ మా అందరికీ దయచేయి. ఆమేన్. త్రిత్వం తరువాతి 20వ ఆదివారం కొరకైన ప్రారంభ గీతం. మన దేవుడైన యెహోవా తన కార్యములన్నింటిలో న్యాయవంతుడు. ఏలయనైనా మనం ఆయన మాటలు లోబడమైతుంది. ఓ ప్రభువా, నీ నామమునకు మహిమ కలుగనిమ్ము. నీ కృపా బాహుల్యమును బట్టి మాకు మేలు చేయము. మన దేవుని పట్టణం నందు ఆయన పరిశుద్ధ పర్వతంలో యెహోవా గొప్పవాడు కీర్తనీయుడయ్యున్నాడు. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకును ఆదియందు ఇప్పుడు ఎల్లప్పుడు యుగము లాందునట్లు మహిమ కలుగును గాకనే. ప్రభువా మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును
కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. సర్వోన్నతమైన వాణిలో దేవునికి మహిమా కలుగునుగాక. దేవునికి మహిమా కలుగునుగాక. కలుగునున్నతమైన ఘన స్థలము ఇలకు సమాధానం నరుల కాయన దయా. ప్రభువైన దేవా పరమరాజా సర్వ పరిపాల పరిపూర్ణ శక్తిగా పరమ జనక నిన్ను మహిని స్తుతించుచు మరి పొగడుచున్నాము. మహిమా పాచుచు ఆరాధించుచున్నాము నిన్ను. మహిమాతిశయమును మరి తలంతియు నీకు మహిమా స్తుతి కృతజ్ఞత తీర్చుచున్నాము. ఏకా కుమారా యేసు ప్రభువా యెహోవా తనయా లోక పాపము మోయు ఏక దేవుని గొర్రె పిల్ల మమ్మును కనికరించుము చల్లగా. లోక పాపములు మోసుకపోవు యేసు రక్షక. వాసిగా జనకుని కుడి వైపున కూర్చుండి యేసు నా ప్రార్థనలించి కనికరించు. పరిశుద్ధుడవు ప్రభుడవు నీవు. ప్రభువైన క్రీస్తు పరిశుద్ధాత్మతో తండ్రి అయిన దేవుని యందు పరిపూర్ణ మహిమతో ప్రభాలుచున్నామెప్పుడు. ఆమేన్. ప్రభువు మీతో నుండు గాక. మీ ఆత్మతో నుండుగాక. ప్రార్థింతుము. కరుణగల దేవా, నీ విశ్వాసులు తమ పాపములన్నిటినీ పవిత్రపరచబడి నెమ్మది గల మనసుతో సేవించినట్లు వారికి క్షమాపణ సమాధానం అనుగ్రహించమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదా ఏకదేవుడై యుగయుగములు జీవించుచు పరిపాలించును మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, అందరికీ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో వందనాలు. త్రిత్వం తర్వాత ఈ 20వ ఆదివారం కొరకు ఏర్పరచబడిన లేఖన భాగాలు చదువుగా విందాం. పాత నిబంధన పాఠం ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 15 నుంచి 21 వచనాలు, మత్తయి సువార్త 22వ అధ్యాయం మొదటి 14 వచనాలు. జార్జి గారు పత్రికా పాఠం చదువుతారు. ఎఫెసీ పత్రిక 5, 15, 21. సువార్త పాఠం మత్తయి సువార్త 22,
1:14 టీచర్ గారు మాణిక్యం గారు. నమస్తే సార్. నమస్తే అండి. ఎఫ్సీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15 నుంచి 21 వరకు ఈ విధంగా రాయబడింది. దినములు చెడ్డవి కనుక మీరు సమయంలో పోనీయక సద్వినియోగం చేసుకొనుచు ఆజ్ఞల వల్లే కాక జ్ఞానులై నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకున్నది. ఇల్లు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకున్నది. మరియు మద్యముతో మత్తులై ఉంటుంది, దానిలో వ్యాపారం అరదు. అయితే ఆత్మపూర్ణులై ఉంటుంది, ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరిస్తూ మీ హృదయంలో ప్రభువుని గురించి పాడుతూ మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించు క్రీస్తునందలి భయముతో ఒకరినొకడు లోబడి ఉంది. ఈ వాక్యం పర్యాంతం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మత్తయి సువార్త 22వ అధ్యాయం 1-14 వచనాలు. ఓ ప్రభువా నీకు మహిమా కలుగునుగాక. టీచర్ గారు. క్రితం తర్వాత 20వ ఆదివారమునకు ఏర్పాటు చేయబడిన సువార్త పాఠ్యభాగం మత్తయి సువార్త 22వ అధ్యాయము 1వ వచనం నుంచి 14వ వచనం వరకు. 1వ వచనం ప్రారంభం. యేసు వారికి ఉత్తరం ఇచ్చుచు తిరిగి ఉపమాన రీతిగా ఇట్లనెను. పరలోక రాజ్యము తన కుమారునికి పెండ్లి విందు చేసిన ఒక రాజును పోలి ఉన్నది. ఆ పెండ్లి విందుకు పిలువబడిన వారిని రప్పించుటకు అతడు తన దాసులను పంపినప్పుడు వారు రానల్లకపోయిరి. కాగా అతడు, ఇదిగో నా విందు సిద్ధపరిచి ఉన్నాను, ఎద్దులను క్రొవ్విన పశువులను వధింపబడినవి అంతయు సిద్ధముగా ఉన్నది, పెండ్లి విందుకు రండని పిలువబడిన వారితో చెప్పుడని వేరే దాసులను పంపెను గాని వారు లక్ష్యం చేయక ఒకడు తన పొలమునకును మరి ఒకడు తన వర్తకమునకును వెళ్ళిరి. తక్కిన వారు అతని దాసులను పట్టుకొని అవమానపరిచి చంపిరి. కాబట్టి రాజు కోపపడి తన దండ్లను పంపి ఆ నరహంతకులను సంహరించి వారి పట్టణము తగలబెట్టించాడు. అప్పుడు అతడు, పెండ్లి విందు సిద్ధముగా ఉన్నది గాని పిలువబడిన వారు పాత్రులు కారు కనుక రాజమార్గములకు పోయి మీకు కనపడి వారినందరినీ పెండ్లి విందుకు పిలువడని తన దాసులతో చెప్పాను. ఆ దాసులు రాజమార్గములకు పోయి చెడ్డవారినేమి మంచివారినేమి తమకు కనబడిన వారినందరినీ పోగు చేసిరి. కనుక విందుకు వచ్చిన వారితో ఆ పెండ్లిశాల నిండెను. రాజు కూర్చున్న వారిని చూడ లోపలికి వచ్చి అక్కడ పెండ్లి వస్త్రము ధరించుకునని ఒకని చూచి, స్నేహితుడా, పెండ్లి వస్త్రము లేక ఇక్కడికి ఎలాగ వచ్చింది అని అడగగా వాడు మౌని అయి ఉండెను. అంతటా రాజు వీని కాళ్ళు చేతులు కట్టి వెలుపటి చీకటిలోనికి త్రోసివేయుడి, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయు ఉండునని పరిచారకులతో చెప్పాను. కాగా పిలువబడిన వారు అనేకులు, ఏర్పరిచిన వారు కొందరే అని చెప్పాను. ఈ వాక్యం ఎంత క్రీస్తు నీకు స్తోత్రము కలుగునుగాక. అందరం అలాగే నిలిచిన ఉండి అపోస్తల విశ్వాస ప్రమాణం ఒప్పుకున్నాం. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుణ్ణి నమ్ముచున్నాను. ఆయన ఏక కుమారుడు మన ప్రభు అయిన యేసు క్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన గర్భం ధరింపబడి కన్యను మరీకు పుట్టి పొంతు పిలాతు అధికారం కింద శ్రమపడి సెలువు వేయబడి చనిపోయి సమాధి చేయబడినని, అదృశ్య లోకములోనికి దిగినని, చనిపోయిన వారిలో నుండి 3వ దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడని, సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు అక్కడి నుండి వచ్చినని నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘము, పరిశుద్ధుల సహవాసము, పాపక్షమాపణయు, శరీర పునరుద్ధానము, నిత్య జీవములో ఉన్నవని నమ్ముచున్నాను. ఆమేన్. ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకంలో నుండి 451వ కీర్తన, 20 ఫామ్లో 162వ కీర్తన. సారీ
సర్వచిత్తంబు నీదేనయ్యా, స్వరూపమే సుకుమారివే, సారే పైను నమంటినయ్యా, సరి అయిన పాత్రం చేయుమయ్యా, సర్వేశ్వరానే రిక్తుండాను, సర్వదానిన్నే సేవింతును, ప్రభు సిద్ధించు నీ చిత్తమై, ప్రార్థించుచుంటి నీ సన్నిధి, పరికింపు నన్ని దివసంబున, పరిశుభ్రమైన హిమము కన్నా, పరిశుద్ధం చేసి పాలింపుమా, పాపంబు పోవా నను గడుగుమా, నీ చిత్తమే దిద్దించు ప్రభు, నిన్నే ప్రార్థింతు నా రక్షక, నీచమౌగాయముల చేతను నిత్యంబు కృంగి అలసియుండ, నిజమైన సర్వశక్తుండవే, నీ చేతన్ బట్టి నన్ను రక్షింపుమా, ఆత్మస్వరూప నీ చిత్తమే అనిశంభు చెల్లు ఇహ పరమునా, అధికంబుగా నన్ని ఆత్మతో ఆవరింపుము నా రక్షక, అందరు నాలో క్రీస్తుని చూడా, ఆత్మతో నన్ను నింపుము దేవా, సర్వచిత్తంబు నీదేనయ్యా, స్వరూపమే కుమారివే. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసు క్రీస్తు నుండి కృపయు సమాధానాలు మీకు కలుగునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైన వార్లారా, దేవుని మహాకృపను బట్టి అక్టోబర్ మాసాన్ని ముగించుకొని నవంబర్ మాసం తొలి ఆదివారం 2వ దినాన దేవుని సన్నిధిలో సజీవులుగా ఉన్నాం. ఇట్టి ఆయుష్కాలం ఆరోగ్యక్షేమాలు మనకు ప్రసాదిస్తున్న దేవాతి దేవునికి మనందరి పక్షాన నేను వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ నూతన మాసంతో క్రిస్మస్ సంబరాలు ప్రపంచ నలుమూల మొదలవుతాయి ఈ నవంబర్ మాసం నుంచే. కాబట్టి అనుకోని విధంగానే క్రిస్మస్లోకి ప్రవేశించాం దేవుని మహాకృపను బట్టి. ఈ మాసమంతా దేవుని సన్నిధి సహవాసాలు, ఈ నెలంతట్లో మెరుగైన ప్రార్థనా జీవితం, దేవునికి దగ్గరగా జీవించటం, దేవునికి ప్రియమైన కార్యాలు తలపెట్టి అవి నెరవేరేలాగా సద్భక్తితో ప్రార్థించటం మన ముందు దేవుడిచ్చిన బాధ్యతలు. త్రిత్వం తరువాతి 20వ ఆదివారం కొరకు సిద్ధపరిచిన లేఖన భాగాల్లో ఎఫెసీ పత్రిక పౌలు గారు రాసింది 5వ అధ్యాయం 15 నుండి 21 వచనాలు, మత్తయి సువార్త 22వ అధ్యాయం 1-14 వచనాలు. ఈ 2 పాఠ్య భాగాల్లో అంతర్లీనంగా ఒక ఉన్నత ఉద్దేశం దేవుడు సిద్ధం చేశాడు. అదేమిటంటే దేవుని చిత్తం. మీరు ఒకసారి మత్తయి సువార్త 5వ అధ్యాయం 17వ వచనానికి వస్తే, ప్రభు చిత్తం గ్రహించుడి. ప్రభు చిత్తం గ్రహించాల్సిన బాధ్యత సంఘానికి ఉంది. మరి సువార్త పాఠంలో మత్తయి 22-23లో రాజు మరి కుమారుడి విందు చేసి, కుమారుడు వివాహం చేసి వారిని వివాహానికి పిలుస్తాడు. కుమారుడి విందుకి, రాజుగారు కుమారుడి వివాహము విందు. ఆ వివాహ విందుకి చాలామంది రావాలన్నది దేవుడి చిత్తం. కుమారుడి వివాహం, ఆ కుమారుడు మన రక్షకుడు ప్రభు అయిన యేసు. ఆ వివాహము వధువు సంఘానికి, వరుడైన క్రీస్తుకి. ఆ గొర్రెపిల్ల వివాహ మహోత్సవానికి పిలువబడ్డవారు ధన్యులని మరి నూతన నిబంధన ప్రకటన గ్రంథంలో 22లో రాయబడి ఉంది. అట్టి గొప్ప ఇన్విటేషన్, అలాంటి అవకాశాన్ని దేవుడిస్తే వాళ్ళందరూ దాన్ని తృణీకరించారు, నెపాలు చెప్పారు, ఆ పెండ్లి విందును పోగొట్టుకున్నారు.
దానిలో పాల్గొనాలన్నది దేవుడి చిత్తం. అందుకనే ఇక్కడ రెండు, ప్రభు చిత్తము, రాజు చిత్తం. ప్రభు అంటే రాజు ఒక పర్యాయ పదం. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ప్రతి విశ్వాసి జీవితకాల ఉద్దేశం, తాత్కాలిక ఉద్దేశాలు కాదు, మనకి జీవితకాలపు ఉద్దేశాలు ఉండాలి. ఆ ఉద్దేశాల్లో దైవ చిత్తం గ్రహించుట, తెలుసుకొనుట ఎంత ముఖ్యమో దైవ చిత్తం జరిగించుట కూడా అంతే అవసరం. కొన్నిసార్లు దైవ చిత్తం తెలుసు కానీ దైవ చిత్తం పాటించలేరు. కాబట్టి దైవ చిత్తం కొన్ని పనుల్లో కాదు, అన్ని పనుల్లో, అన్ని సమయాల్లో, అన్ని సందర్భాల్లో, కొన్నిసార్లే కాదు దైవ చిత్తం. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, జీవితాంతం దైవ చిత్తం ఉంటుంది. ప్రతి పనిలో, ప్రతి నిర్ణయాల్లో, ఆలోచనలు దైవ చిత్తం తెలుసుకొని దాన్ని పూర్తి చేయాల్సిన బాధ్యత మనకుంది. దాన్ని విల్ ఆఫ్ గాడ్ అని పిలుస్తారు. ప్రభునందు ప్రియమైన వాళ్ళ దైవ చిత్తం తెలుసుకోవాలి అంటే, దైవ చిత్తం జరిగించాలి అంటే ప్రతి విశ్వాసి తప్పక దైవ చిత్తానుసారమైన జీవితంలోకి రావాలి. భౌతికమైన మానవుడు ఆత్మ సంబంధమైన దేవుని చిత్తాన్ని గ్రహించలేడు, తెలుసుకోలేడు. కాబట్టి భౌతికమైన శరీరానుసారమైన మానవుడు దైవ చిత్తంలోకి వెళ్ళాలి అంటే ప్రతిదీ దైవ కార్యాలన్నీ హృదయపూర్వకంగా శ్రద్ధగా జరిగించాలి. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, యెహోషువ గ్రంథం 11వ అధ్యాయం 15వ వచనంలో యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన వాటన్నిటిలో ఒకటియు అతడు చేయ విడువలేదు. మొత్తం దేవుడు ఏం చెప్పాడో ఒక్కదాన్ని కూడా విడిచిపెట్టకుండా అలాగే చేశాడు. అందువలన మోషే చనిపోయే నాటికి 80 నుండి 120 సంవత్సరాలు. ఆయనకు దృష్టిమాంద్యం లేదు, చూపు తగ్గలేదు, శరీర సత్వం తగ్గలేదు. యెహోషువ తిరుగులేని వీరుడు. మరి కానాను రాజ్యాన్ని ఆయన నాయకత్వంలోనే జయిస్తారు. 7 రాజ్యాలను ఎల్లగొట్టి వారు దాన్ని స్వాధీనం చేసుకుంటారు. దైవ చిత్తం జరిగించే వాళ్ళకి దేవుడు నూతన శక్తి ఇస్తాడు, నూతన బలం ఇస్తాడు, నూతనమైన ఆరోగ్యాలు ఇస్తాడు, నూతనమైన పరిష్కారాలు ఇస్తాడు, నూతన జీవితాన్ని కూడా ఇస్తాడు. కాబట్టి ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ యెహోషువ గ్రంథంలో 11:15 యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన వాటన్నిటిలో ఒకటియో అతడు చేయ విడువలేదు. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనంలో దేవుడు చేయ క్రియలు పరిశీలన తెలుసుకోవాలి అంటే మనుషుల జ్ఞానం సరిపోదంటాడు. మానవ జ్ఞానం దైవ కార్యాలు తెలుసుకోవటానికి, గ్రహించటానికి సరిపోదు. కాబట్టి విశ్వాసులు, సంఘం దైవచిత్తం తెలుసుకొనుటకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి. దైవచిత్తం తెలుసుకోవటానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలి. దైవచిత్తం భౌతిక మానవుడు గ్రహించలేడు కాబట్టి అంత శక్తి మానవ జీవితానికి లేదు. అందువలన విశ్వాసులు, భక్తులు దైవచిత్తం తెలుసుకొనుటకు ప్రత్యేక జీవన శైలి, ఈ పదం అర్థం చేసుకోవాలి, ప్రత్యేక జీవన శైలి అలవాటు చేసుకోవాలి. రోజు బ్రతికినట్టు, రోజు కూర్చున్నట్టు, రోజు తిన్నట్టు, లోకంతో ఉన్నట్టుగా ఉంటే దైవ చిత్తంలో ఉండలేం, దేవునికి దగ్గరకు ఉండలేం. ఇదే వ్యక్తి ఇదే లోకంలో దేవుని కొరకు ప్రత్యేకంగా ఉండాలి. ఆ చూపులో, మనసులో, ఆలోచన, క్రియల్లో, పద్ధతుల్లో దేవుని చిత్తం ప్రతిబింబించాలి. ఇదే లోకం, ఇదే వ్యక్తులు. మరి ఏమిటి కొత్తదనం? 2 కొరింథీ 5:17 కాగా ఎవడైనా క్రీస్తునందున్న ఎడల వాడు ఏమిటి నూతన సృష్టి. కొంతమంది ప్రార్థన జీవితం అవలంబించిన తర్వాత కంప్లీట్గా చేంజ్ అవుతుంది. వారి కోరికలు, ఇష్టాలు, వారి ప్రతిదీ వాక్యానుసారంగా ఉంటుంది, వాక్యానికి లోబడి ఉంటుంది. కొంతమంది రక్షణ పొందుతాం అంటారు కానీ బాప్తీసం తీసుకున్న తర్వాత మారని వాళ్ళు కూడా ఉన్నారు. త్రాగుడు మానేవాళ్ళు, వ్యభిచారం మానేవాళ్ళు, అబద్ధాలు మానేవాళ్ళు, లంచాలు తీసుకోవటం మానేవాళ్ళు మళ్ళీ దేవాలయంలో మళ్ళీ అన్ని పనుల్లో కనపడుతూ ఉంటారు. మార్పు నిజమై ఉండాలి. ఆ మార్పు నిన్ను నడిపించాలి. ఆ మార్పు దేవుడు మెచ్చుకునేదై ఉండాలి, నొచ్చుకునేదై ఉండకూడదు, తాత్కాలికం అసలు కాకూడదు. కాబట్టి ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ప్రత్యేక జీవన శైలి, జీవన విధానం మారాలి. మరి యేసు ప్రభు శిష్యులకి చెప్పాడు, మీరు వలలు వదిలిపెట్టమంటే వలలు వదిలేశారు. మత్తయి సువార్త 4:18 కింద వలలు వదిలిపెట్టడం అంటే జీవనాధారం, వాటి మీద వాళ్ళు బతికారు. ప్రభుని వెంబడించడానికి జీవనాధారాన్ని కూడా వదులుకున్నారు. కాబట్టి ఈ సాయంకాలం వేళ దేవుని చిత్తం మనం జరిగించాలి అంటే మనల్ని ఆటంకపరిచే కోరికలు, ఇష్టాలు,
ఏ ఉంటాయి వాటి పూర్తిగా విడిచిపెట్టడం ఉత్తమం మన విశ్వాస జీవితానికి. ప్రత్యేకమైన జీవన శైలిని అలవర్చుకోవాలి. దాన్ని సంఘానికి ప్రభునందు ప్రియమైన వాళ్ళ రోల్ మోడల్గా ఉంటుంది. అన్ని సంఘాలకు మాదిరి ఆదిమ సంఘమే, అంటే ప్రారంభ సంఘం అని అర్థం. యెరూషలేములో ప్రారంభమైంది సంఘం. అపోస్తల కార్యాలు 1వ అధ్యాయం 2వ అధ్యాయం 13వ అధ్యాయం. 13 ఎందుకు చెబుతున్నాను? 1వ అధ్యాయంలో పేతురు గారు ప్రసంగం చేసిన తర్వాత ఆదిమ సంఘం మీద పరిశుద్ధాత్మ దేవుడు కుమ్మరించబడ్డాడు. అంత్యోక సంఘం పౌలు బర్నబాలను ఎన్నుకుంటే అదొక నూతన ఒరవడి. వారు నూతనంగా 3 మిషనరీ ప్రయాణాలు చేసి అన్ని సంఘాలు గట్టి అనేక ఉత్తరాలు రాశారు. ఇప్పుడు మనం చదువుకున్న ఉత్తరాలు పౌలు ఉత్తరాలు ఎక్కువ, రోమా పత్రిక నుండి హెబ్రీ పత్రిక వరకు. ఇవన్నీ పరిశుద్ధాత్మతో నింపబడినవి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆదిమ క్రైస్తవ అడుగు జాడల్లోనే మనం నడవాలి. అంటే ఆదిమ క్రైస్తవ సంఘ పద్ధతులు వాటికి భిన్నంగా ఉంటే మనం దేవుడి చిత్తం తెలుసుకోలేము. ఆదిమ సంఘం ఎక్కువగా దేవుని చిత్తాన్ని తెలుసుకోవటానికి, జరిగించడానికే ప్రాధాన్యత ఇచ్చేవాడు. దానికోసం ఉపవాసాలు ఉండేవాళ్ళు, ప్రార్థించేవాళ్ళు, దేవుణ్ణి ఘనపరిచేవారు. కాబట్టి ఆదిమ సంఘ జీవన విధానం ఎలా ఉంటుంది అంటే, ఈరోజు ఎఫెసీ పత్రికలో పౌలు గారు చెప్పాడు. ఏమనంటే అర్లీ చర్చ్ అంటే ఆదిమ సంఘంలో ఎలా ఉంటుందంటే, ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ద అర్లీ చర్చ్ వాజ్ ఎ సింగింగ్ చర్చ్. స్తుతించే సంఘం, కీర్తించే సంఘం, పాటలు పాడి దేవుడిని గణపరిచే సంఘం. ఏ సంఘం ఉజ్జీవంగా ఉండాలంటే ఉజ్జీవ కీర్తనలు పాడాలి. కొన్నిసార్లు సంఘం సతికిల పడ్డట్టుగా ఉంటుంది. చాలాసార్లు మానవ జీవితంలో దేవునికి ప్రాధాన్యత ఇవ్వరు. దేవునికి అత్యంత ప్రియమైనది సంగీతం. మీరు పాత నిబంధనలో కొత్త నిబంధనలో చూసినా సంగీతానికే దేవుడు అధిక ప్రాధాన్యత ఇచ్చాడు. ఆయన చుట్టూ ఉండే దేవదూతలు నిత్యం ఆయన కొనియాడుతూ ఉంటాడు. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. అంతెందుకు, మానవ జీవితంలో సంగీతంతో మొదలుపెట్టి సంగీతంతో ముగిస్తాం. ఒకడు పుట్టారంటే కీర్తనలు పాడతాం ఆనందంగా, ఒకడు పోయాడన్నా పరదేశంలో అని పాడుకుంటాం. మానవ జీవితం అంతట్లో మరి క్రీస్తుని గురించిన గానం మనకెంతో ప్రాణంతో సమానం ఉండాలి. ద అర్లీ చర్చ్ వాజ్ ఎ సింగింగ్ చర్చ్. అది స్తుతించే సంఘం. ఎఫెసీ పత్రిక 5:19 ఈరోజు చెబుతాడు. కీర్తనలతోనూ పద్యములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతో క్రీస్తుని గురించి మీ హృదయంలో గానము చేయండి. స్తుతి గీతాలు, అవునా, స్తుతిలో శక్తివంతమైంది. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఆదిమ సంఘం ఎక్కువగా స్తుతికి ప్రాధాన్యత ఇచ్చేవారు. నూతన కీర్తనలు రాయటం వాళ్ళకి చాలా ఇష్టం. అంతెందుకు 150 కీర్తనలు దావీదు, ఆసాపు, కోరాహు కుమారులు, సొలొమోను, మోషే ఇంకెంతోమంది కీర్తనలు రాశారు. అవి ఎక్కువగా ఇష్టంగా చదువుతారు. నైటు దావీదు కీర్తనలు ఎక్కువగా చదువుతారు. 149వ కీర్తన 1వ వచనంలో కొత్త కీర్తన పాడుడి. భక్తులు సంఘంగా కూడినప్పుడు ఆయన్ని స్తుతించాల్సిన అవసరత ఉంది. పరలోకం నిత్యము స్తుతి గానాలతోనే నింపబడతాది. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, సంగీతం దైవ గ్రంథంలో ఓ ప్రత్యేక స్థానం ఉంది. సంగీతానికి, క్రైస్తవ సంగీతానికి దైవ గ్రంథంలోనే ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇక్కడ 119వ కీర్తన 54వ వచనం, 119వ కీర్తన 54వ వచనంలో గాయకుడు ఏమంటాడంటే, నా ప్రభునందు ప్రియ యాత్రికుడైన నేను నా బసలో పాటలు పాడుటకు నీ కట్టడలు హేతువులాయిను అంటాడు. యాత్రికుడిని నేను, ప్రయాణికుడు. నిజమే, ప్రతి మానవుడు ప్రయాణికుడే. తల్లి గర్భం ద్వారా ఈ లోకానికి వస్తాం, పరుగు పందెం మొదలు పెడతాం. ఈ జీవితంలో స్నేహితులు ఉంటారు, చుట్టాలు ఉంటారు, బంధువులు ఉంటారు. ఒక్కొక్కరు ఓడిపోతూ ఉంటారు, వెనకబడిపోతూ ఉంటారు. కొన్నిసార్లు అందరిని వదిలిపెడతా ఉంటాం, వేరే స్థలాలకు వెళ్తూ ఉంటాం, కొత్త స్నేహితులు వస్తారు. జీవితం ముగిసే కొరికి అందరిని వదిలిపెట్టి వెళ్తాం, ఎవరిని పట్టుకెళ్ళాం. ఒట్టి చేతులతో వచ్చాం, ఒట్టి చేతులతోనే వెళ్ళిపోతాం. ప్రయాణం, జీవన ప్రయాణం. దాంట్లో అంటాడు 119వ కీర్తన 54లో, యాత్రికుడిన నేను నా బసలో పాటలు పాడుటకు నీ కట్టడలు హేతువులాయను. దివ్యగాన కళాకారుడు ఎవరంటే దావీదు. మధురంగా పాడతాడు, రాస్తాడు, పాడతాడు, నృత్యం కూడా చేస్తాడు. కాబట్టి దివ్యగాన కళాకారుడు దావీదు గానం దేవునికి ఎంతో ఇష్టం. దావీదు మైమర్చిపోయి కీర్తనలు పాడతాడు. ఒక నది, ఒక ఆయన చెప్పాడు, అంటే నది ప్రాప్తి స్థానాన్ని మించి ప్రవహించదు. అంటే దాంట్లో నుంచి కొన్ని నదులు జీవనదులు అంటారు, ఎప్పుడూ ఉంటాయి ఆ నీళ్ళు. కొన్ని నదులు వర్షాకాలంలో ఉంటాయి, కొన్ని నదులు పైనుండి ప్రవహిస్తూనే ఉంటాయి. జీవనదులు ఎలాంటివో
దేవుని గురించిన గానం కూడా అలాంటిది. అందుకనే జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయమయ్యనే కీర్తన పాడాను. కాబట్టి క్రీస్తు గానం జీవంతో కూడింది, నిర్జీవంగా ఉండకూడదు. అసలు యేసు ప్రభుని తలుచుకున్న ఆ ఉత్సాహం, ఆనందం వేరు. ఇంకా రేపు నవంబర్ 24 నుంచి మనం చక్కగా ఈ మొదలు పెడతాం క్రిస్మస్ కీర్తనలు. వినరేయో నారు లారా వీణులాకింపు మీరా, మనల రక్షింప క్రీస్తు మనుజావతారుడాయే వీణారే. ఎంత ఉత్సాహం ఉంది, ఎంత ఆనందం. మహానుభావుడు పురుషోత్తమ చౌదరికి వందనాలు. ఆ కీర్తన చంపి పాడకూడదు. వీణారేయో నారు అంతగా బాధపడి పాడకూడదు. క్రిస్మస్ కీర్తనలకి సిలువ జన కీర్తనలకి చాలా వ్యత్యాసం ఉంది. సంగీతం గలగల పారే సెలయేరు లాంటిది. కాబట్టి ఎలా ఉండాలి సంగీతం అంటే అదొక మాధుర్యం, నిదానంగా. కొన్నిసార్లు చర్చిలో కొంతమంది ఇలా పళ్ళు బిగబట్టి కూర్చుంటారు, నోరు తెరవరు, కీర్తన పాడరు, బైబిల్ చదవరు, ఎలా వచ్చారో అలాగే వెళ్తారు. ఇలా గట్టిగా బిగబట్టి వాడెవడో చచ్చినోళ్ళలాగా, చచ్చినోడు కానీ ఇలా గట్టిగా ఉంటారు కదా, అలాగే ఉంటారు. అలా ఉండబాకండి. దేవాలయంలో స్తుతించండి, ఆరాధించండి, పాటలు పాడండి, గణపరచండి. ఆదివారం ఒక ఇష్టమైన కార్యం దేవునికి, ఆరాధన దినం. మనం వెందలకండ వెళ్ళి అసలు కొంతమంది శనివారం నైటే రేపు వేసుకునే బట్టలు, దాంతోపాటు బైబిలు, కీర్తన పుస్తకాలు, ఒక డబ్బులు వేస్తే కవరు, ఇవన్నీ రెడీ చేసుకుంటారు. ఆదివారం దేవుని మందిరానికి వెళ్ళి పాడతారు, గొంతెత్తి. మన లోదన చర్చి ఆరాధన సంప్రదాయం అన్నిటికంటే పెద్దది. పైగా ఈరోజు ప్రభురాత్రి రోజు సంస్కారం, ఇంకా పెద్ద ఆరాధన ఉంటుంది. దాన్ని రిస్క్గా అనుకోబాకండి. అసలు క్రీస్తుని ఆరాధించటం ఒక మహాభాగ్యం అనుకోవాలి. ఎంతోమందికి లేదు, చాలామంది చచ్చిపోయారు. కొంతమందికి మూతి పనిచేయట్లేదు, ఇటో అటో వెళ్ళింది. కొంతమందికి ఆరోగ్యం పనిచేయట్లేదు. మనకు అన్ని దేవుడిచ్చినప్పుడు ఈ శరీరంలోని ప్రతి భాగంతో దేవుడిని గణపరచాలి. మొగమూరి దేవదాసయ్య గారు చాలా అద్భుతంగా అంటాడు, స్వరమిదిగో గొను మీ వరరాజా నిన్ను గూర్చి నిరతము పాడ నిమ్ము. అర్లీ చర్చి సంగీతం స్తుతించడానికి ఎక్కువ ప్రాధాన్యత. కాబట్టి ఏ కుటుంబంలో కీర్తనలు పాడతారో దెయ్యం ఉండదంట. అక్కడ స్తుతించే స్థలంలో దేవుని సన్నిధి ఉంటుందంట. కాబట్టి పొద్దుపోయిన తర్వాత చక్కగా కూర్చొని కీర్తనలు పాడుతూ ఉంటే ఎంత ఆనందం ఉంటుందో. వ్యక్తిగతంగా పాస్టర్లుగా సంఘాలు నడపటానికో, కుటుంబ ప్రార్థనలోనో, ఆదివారం ప్రార్థనలోనో కాదు, కానీ నాకు కూడా వ్యక్తిగతంగా కూర్చొని కీర్తనలు పాడుకోవడం చాలా ఇష్టం. చాలా ఆనందం, పారవశ్యం చెప్పలే. కాబట్టి ఈ సెల్ ఫోన్లో, టీవీలో, లేకపోతే ఎవరితోనో మాట్లాడుతూ సమయం దుర్వినియోగం అయ్యే కొద్దీ, అందుకే దినములు చెడ్డవి గనుక ప్రభునందు ప్రియమైన వాళ్ళారు, దినములు చెడ్డవి, సమయం పోనీయకండి. నిన్న పాడిన పాటలు, నిన్న ఆరాధన, నిన్న మనకి ఎంతో దీని. ఈరోజు పాటలు, ఈరోజు ప్రార్థన, ఈరోజు దేవునితో సహవాసం ఇవాళ అవసరం. ఏ రోజుకి ఆ రోజేనండి, ఏ రోజుకి ఆ రోజే మనం దేవునితో మన విశ్వాసాన్ని, మన ప్రార్థన జీవితాన్ని బలపరుచుకోవాలి. ఒక ఆదివారం ఆరాధన వారం అంతా సరిపోదు. కాబట్టి అల్లి చర్చి ఏం చేసిందంటే ఎక్కువగా స్తుతించింది, కీర్తించింది. మీరు అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయం చూడండి. పౌలు శీలను తీసుకెళ్లి చెరసాల పెడితే వారు ఏడుస్తూ కూర్చోన్నారు, చాలా దెబ్బలు కొట్టారు, దేహం అంతా గాయాలైనవి, కానీ వాళ్ళు కీర్తన పాడారు. మౌనంగా ఉంటే అక్కడ దేవుని సన్నిధి వచ్చేది కాదు. దెబ్బలు, గాయాల మధ్య కూడా గేయాలు, గాయాల్లో నుండి, గాయంలో నుండి గానాలు, పరలోక పారవశ్యం. దెబ్బకు పరలోక దూతలు అక్కడ ప్రత్యక్షమయ్యారు, చెరసాల బద్దలైన. అప్పుడప్పుడు మనం మోయలేని బాధలు, శారీరక బాధలు, వ్యాధులు, శ్రమలు, ఇవన్నీ మనం చుట్టుకున్నప్పుడు గొంతెత్తి పాడలేము, బైబిల్ చదవలేము. కానీ అప్పుడే అవసరం. స్తుతించడం ద్వారా దేవుని సన్నిధి అక్కడ ఉంటుంది. అందుకని ప్రతి కుటుంబ ప్రార్థనలో, దేవాలయ ప్రార్థనలో, సువార్త కూటాల్లో ముందు ఎందుకు స్తుతిస్తారు అంటే దేవుని ప్రెజెన్స్, దేవుని సన్నిధి కోసం. ఎంత ఆనందము. కాబట్టి పౌలు శీలలు ఎప్పుడైతే కీర్తన పాడారో అక్కడ దేవుని సన్నిధి ప్రత్యక్షమైంది, చెరసాల బద్దలైంది. పౌలు శీలను బంధించి చెరసాలలో వేసిన పాటలతో ప్రార్థింపగా
చెరసాల బ్రద్దాల. మనకి ప్రార్థన నడవట్లేదు అనుకోండి, కొన్నిసార్లు ప్రార్థన చేసుకోవాలనుకుంటాం, ఆత్మ నడిపింపు రాదు. పొడి పొడి మాటలాగా ప్రార్థనలు ఆత్మీయ నడిపింపు లేక, ఒకటి తర్వాత గుర్తుకు రాక, గుర్తు వచ్చిన నిలకడ లేక, ఈ మధ్య ఎవడో ఒకటి కదిలిచ్చో, కొన్నిసార్లు నిద్ర వచ్చో చాలా ఉంటాయి. అందువల్ల కీర్తన పాడి ప్రార్థన మొదలు పెడితే చాలా అద్భుతంగా ఉంటుంది. కీర్తన పాడి ప్రార్థన మొదలు పెట్టండి, ఎంత బాగుంటుందో. ఎక్కడ ఒక నట్టుబడదు, చాలా సాఫీగా సాగిపోయే పడవ ప్రయాణం లాగా ఉంటుంది. కాబట్టి ప్రభునందు ప్రియమైన వారలారా, ఒక బైబిల్ పండితుడు చెప్పాడు, ఒక నది తన ప్రాప్తి స్థానాన్ని మించి ప్రవహించలేదంట. అంటే దానికి ఎక్కడి నుంచి మొదలుపెట్టిందో, దానికి ఎంత ఓటు వస్తాయో, ఎంత నీళ్ళు వస్తాయో అంతకు మించి ప్రవహించదు, ఎందుకంటే దాని మొదలది. కాబట్టి భక్తుల అంతరంగంలో క్రీస్తు బలంగా ఉంటే మీ హృదయమే ఒక కోవెలవుతుంది. నీ నోరు స్తుతించకుండా ఉండలేదు, నువ్వు ప్రార్థించకుండా ఉండలేవు, ఆయన్ని మహిమపరచకుండా ఉండలేవు. కొన్నిసార్లు పొలాల్లో గుండా వెళ్తుంటే పాటలు వినపడతా ఉంటాయి. కొంతమంది వ్యాపార కోడల్లో గుండా వెళ్తుంటే ఎవడో ఇప్పుడు సెల్ ఫోన్లు కూడా పాటలు పెట్టుకునే వాళ్ళు ఉన్నారు. సమయమును సద్వినియోగం చేసుకోవటం. అలాగే అదే సమయంలో బార్ షాపుల దగ్గర, బీర్ షాపుల దగ్గర కూడా జనం బాగా దిట్టంగానే ఉంటున్నారు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారు. కాబట్టి సంగీతం, ఆదిమ సంఘం సంగీతానికి అధిక ప్రాధాన్యత ఇచ్చి, నాకు తెలిసి ఆంధ్ర సౌవార్తిక లోదన సంఘం నిలబడ్డది మిషనరీల ప్రార్థనలు, వారు ఇచ్చిన రాజ్యాంగం, వారు పాడిన పాటలు, దేవునితో నడిచిన విధానం, సంఘ సిద్ధాంతాలు. మన ఆరాధన చాలా బాగుంటుంది. మన ఆరాధన అని కాదు కానీ లూథరన్ ఆరాధన కొన్ని సంఘాల్లో పాషగారు అన్నీ చేస్తాడు. మన సంఘంలో సంఘం ఎక్కువ పాడింది, కలుగును గాక అని చివరి దాకా ఓ పెద్ద ఆరాధన. కాబట్టి అందరూ కలిసిపోయే అవకాశం, అందరూ మమేకమయ్యే అవకాశం, అందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఇక్కడ ఉంటుంది. కాబట్టి ఇంకొక మాట ఏమన్నారంటే, ఆదిమ సంఘం అంట పాటలతో ప్రపంచాన్ని జయించిందంట. నిజమే, యెరూషలేములో మొదలైనప్పుడు 120 మంది అపోస్తల కార్యాలు మొదటి అధ్యాయం. ఈనాడు కోట్ల కొలది క్రైస్తవులు, ప్రపంచంలో ఎన్నో భాషలు, వందల వేల భాషలు, అన్ని భాషల్లో పూజించబడుతున్న ఒకే వ్యక్తి ప్రభువైన యేసు. ఎక్కువ భాషల్లోకి బైబిల్ తర్జుమైంది. ఎక్కువ భాషల్లో ప్రజలు ప్రభువుని స్తుతిస్తున్నారు. నాకు తెలిసి మానవ భాషలు ఎన్ని ఉన్నాయో అన్ని భాషల్లో కుడియడంగా యేసు ప్రభు పూజించబడుతున్నాడు, ఆరాధించబడుతున్నారు. కోట్ల కొలది మంది కీర్తనలు పాడుతూనే ఉన్నారు. కాబట్టి వారు పాటలతో ప్రపంచమును జయించిరి ప్రభునందు. అలాగే 87వ కీర్తన 7వ వచనంలో, పాటలు పాడుచు వాయిద్యములు వాయించుచు మా ఓటలన్నీ నీ అందే ఉంటాయి అంటారంట ఆ ఇశ్రాయేలీలు. వాళ్ళకి చాలా ఆనందం అంట. దేవుడి దగ్గరికి వెళ్ళి పాటలు పాడుతూ వాయిద్యములు వాయించుచు ఆగి అంటారంట, మా ఓటలు. ఈనాడు ప్రపంచంలో ఒక ఉన్నత స్థానంలో ఇజ్రాయెల్ దేశం ఉందంటే 1 కోటి జనాభా, చుట్టుపక్కల అందరు శత్రువులే, ముస్లిం మిలిటెంట్స్, ముస్లిమ్స్. చాలామందికి పడదు ఆ దేశం అంటే. వాళ్ళకి అక్కడ కొన్ని సమస్యలు ఉన్నాయి, ఒక తండ్రి పిల్లలే వాళ్ళందరూ. కానీ ప్రపంచ టెక్నాలజీ కావచ్చు, కొద్దిమందికి ఉన్న ధైర్యంగా ఉండటం కావచ్చు, వారు టెక్నాలజీలో అందవేసిన చెయ్యి, ప్రపంచంలో అగ్రగామిగా వాళ్ళు బతుకుతున్నారు అంటే, పైగా వాళ్ళు ఉన్న ప్రాంతం అంతా ఎడారి, దాంట్లో కూడా మంచి ఫలసాయం పండిస్తున్నారు. దాంట్లో నుంచి పువ్వులు ప్రపంచానికి అత్యధికంగా అందించేది ఇజ్రాయెల్ దేశం. మరి ప్రపంచంలో మేధావులు, మనకి నోబెల్ ప్రైజులు ఇచ్చేవాళ్ళు ఎవరంటే వచ్చిన వాళ్ళు అత్యధికులు యూదులు మెడవాంచని జనాంగం, మొండోళ్ళు, తొండోళ్ళు కూడా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మా ఊటలన్నీ నీ యందే ఉన్నవి, మా ఊటలన్నీ నీ యందే ఉన్నవి. దేవుని సంఘం పాటలు పాడుతూ ప్రపంచాన్ని జయించారంటారు. వందలతో మొదలైన కీర్తనలు, అంటే యేసు ప్రభువుని గురించి 120 అపోస్తల కార్యాలు మొదటి అధ్యాయం 120 మంది కదా, మొదలై కోట్ల మంది, కోట్ల గొంతుకలు ఈనాడు క్రీస్తుని గుర్తిస్తారు, ఆరాధిస్తారు. అందుకని ఒక కీర్తనకాడు రాసు, 1 కోటి గంటాలతో నిన్ను స్తుతించుతున్నాయి. కోట్ల కొద్ది గొంతులు క్రీస్తుని గానం చేస్తున్నాయి, పాటలు పాడి మహింపరుస్తూ ఉన్నాయి. ప్రభునందు ప్రియమైన వారలారా, మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయంలో సౌలుకి పట్టిన దెయ్యాన్ని వదిలించింది దావీదు కీర్తనలే. యెహోషువ గ్రంథం 6-7 అధ్యాయాల్లో ఎరుకో గోడలు కూలింది, నాటి యాజకులు బోరలు ఊది పాటలు పాడినప్పుడు గోడలు కూలిపోయింది. మరి
రోమా సైనికుల జైలు బద్దలైంది పౌలు శీలల కీర్తనలతో. అందువల్ల గృహంలో ఉన్నప్పుడు కీర్తన పాడండి. పద్దాక సెల్ ఫోన్తోనూ టీవీతోనూ గడపకుండా, అనవసరమైన వ్యక్తులతో అనవసరమైన విషయాలు మాట్లాడకుండా కుటుంబం అంతా కూర్చొని కీర్తన పాడండి. దేవుడికి ఎంత ఆనందమో. మీ మధ్యకు వచ్చి ఆయన ఉంటాడు. ఎక్కడ స్థుతి ఉంటుందో అక్కడ దేవుని సన్నిధి ఉంటుంది. ఇక క్రిస్మస్ అంటే మీకు చెప్పండి ఏముంది, ఈ క్రిస్మస్ దినాలన్నీ కీర్తనలే కదండి. మరి ఎలిజబెత్ కీర్తన, మరియమ్మ కీర్తన, జకరియా కీర్తన, జ్ఞానుల కీర్తనలు, గొల్లల కీర్తనలు, అవునా, సుమియోను కీర్తనలు, అన్నా కీర్తనలు, అన్ని కీర్తనలే. క్రీస్తు కీర్తనీయుడు, మనం కీర్తించేవాడు. ఆయన పూజనీయుడు, మనం పూజించేవారు. ప్రతి క్రైస్తవుడు స్తుతించకుండా ఉండకూడదు. మళ్ళీ చెబుతున్నా, సంఘం అంటే పాస్టర్ ఒక్కడు కాదు, సంఘం అంటే పెద్దలు కాదు, కొంతమంది వ్యక్తులు కాదు. సంఘం ఆయన దేహం. ఒక పండితుడు ఏమన్నాడంటే, సంఘం విశ్వాసుల సమూహం. నిజమే, సంఘం అంతా కీర్తన పాడితే ఆ స్థలంలోకి దేవుడు వస్తాడు. కాబట్టి ఆదిమ సంఘం, అర్లీ చర్చ్, దాని స్వరూప స్వభావం ఏంటంటే స్తుతించే, కీర్తించే, గణపరిచే సంఘంగా ఎక్కడ వ్రాయబడి ఉంది. కాబట్టి ఏ సంఘం అన్నా బలంగా సేవ చేయాలంటే, ఏ సంఘం అన్నా ఎక్కువ ఆత్మ సంపాదించాలంటే, వచ్చే హింసలు, ఉపద్రవాలు ఎదుర్కోవాలంటే స్తుతించే సంఘం అయి ఉండాలి. మణిపూర్ సంఘటన 3 years క్రితం అనుకుంటా, 2 years 3 years క్రితం, 2 years అవుతుంది. మణిపూర్లో దారుణంగా క్రైస్తవులను హింసించారు. దేవాలయాలు తగలబెట్టారు, గృహాలు తగలబెట్టారు. అది వర్షాకాలం. ఆ కాలంలో మీకు బాగా గుర్తుంది, వాళ్ళు రోడ్డుకి యువతల అవతల మోకరించారు. జోరున వర్షం, కీర్తన పాడుతున్నారు. జోరున వర్షం. ఆ వీడియోలు చూడండి. ఇప్పుడు వాళ్ళకి ఆలయాలు లేవు, కొండల్లో చెట్ల కింద కూర్చొని పాటలు పాడుతున్నారు. ఆలయాలు తీసేయగలరు కానీ వాళ్ళ అంతరంగంలో క్రీస్తుని తీసేయగలరా? సాధ్యమేనా? మనలో కూడా చాలామందికి దైవ భయం ఉంది. కాబట్టి ఆ భయమే మనల్ని భద్రంగా ఉంచుతుంది. నన్ను అడిగితే ఈ సమయంలో షాపింగ్కి వెళ్ళొచ్చు, ఫ్రెండ్స్తో రావచ్చు, చక్కని మందు రకరకాల భోజనాలు చూసుకొని మాట్లాడుకుంటా, టీవీలో, సెల్ ఫోన్లో, ఆదివారం సెలవు అనుకోవచ్చు. కానీ దేవునికి స్థానం ఇవ్వటం, మనకు దేవుని దగ్గర స్థానం ఉంటుంది. బాగా గుర్తుపెట్టుకోండి. మన జీవితాల్లో, మన కుటుంబంలో దేవునికి ఇచ్చే స్థానాన్ని బట్టి మన స్థానం, మనం ప్రార్థిస్తే, నెరవేరిస్తే స్థానం క్రీస్తు దగ్గర ఉంటుంది. కాబట్టి సంగీతం చాలా ప్రాముఖ్యం. మనమంతా ఘంటసాలం అవ్వాల్సిన అవసరం లేదు, పీసుశీలాలు అవసరం లేదు. మన స్వరం దేవుడిచ్చిన వరం. మన గొంతులు ఎలా ఉన్నా దేవుడు వింటాడు. భక్తి భగవంతుడు మనకిచ్చింది. ఆ భక్తి హృదయంలో నుండి, అంటే గుండెల్లో ఉన్న భక్తి గొంతుకులోకి వచ్చి దేవుణ్ణి మైమర్చి పాటలు పాడుతూ ఉంటారు, కీర్తనలు పాడుతూ ఉంటారు. స్వరం దేవుడిచ్చిన వారు. స్తుతించకుండా ఉండబాకండి. స్తుతిస్తేనే దైవశక్తి మన మీదకు వస్తుంది. కాబట్టి ఎవరు మన పాటలు అందంగా, చాలా చక్కగా ఉండాల్సిన అవసరం లేదు. అసలు అవన్నీ లెక్కేసుకోబాకండి. దేవుడు గొంతును చూడడు, గొంతులో నుండి వచ్చే భక్తిని చూపుతాడు. బాధ్యతగా ఉండేవాళ్ళు చూపుతాడు. ప్రతి ఉదయం మేము 4:30-5 గంటలకే కీర్తన పాడుతూ ఉంటాం. ఒక కీర్తన పాడి ప్రార్థన చేయమని కూడా అడిగారు. 3 కీర్తనలు ఎందుకు తెల్లారగంట, ఒకటి చాలదా? నాకు చాలదు అనిపించింది. దేవునికి ఏం చేసినా నిండు మనసుతో చేయాలి. ఏం 3 పాడితే నష్టమే ఉంది, ఇంకా పాడినా నష్టం లేదు. కాబట్టి సంగీతం దేవునికి ఎంతో ప్రియమైంది. ఓ పండితుడు రాశాడు, మ్యూజిక్ ఈజ్ ది లాంగ్వేజ్ ఆఫ్ ఏంజల్స్. దేవదూతల భాష సంగీతమే. యెహోవా పరిశుద్ధుడు. వాళ్ళు ఏమైనా ఆపారండి? సృష్టి పుట్టకముందు దేవదూతల స్థుతి ఉంది. సృష్టి పుట్టి ఇన్నాళ్ళైనా ఆ స్థుతించటంలో. క్రిస్మస్ అంతా కీర్తనలే కదా. పొద్దున్నే చలిలో వణుకుతా ఏం పాడతారు? ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారు, సంగీతానికి దినములు చెడ్డవి గనుక సమయమును పోనివ్వక. జూబులో ఒక్కొక్కసారి నేను రాకముందే మీరే పాటలు పాడుతూ ఉంటారు. అది మంచిది, పాడండి. ఆశగారు రావాలి, ఆయనే వదిలిపెట్టాలనుకోకూడదు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారు, 119వ కీర్తన 54లో అంటాడు, యాత్రికుడు నేను నా బస్సులో పాటలు పాడుటకు నీ కట్టడలు హేతువులాయును. 87వ కీర్తన 7వ వచనంలో పాటలు పాడుచు వాయిద్యములు వాయించచ్చు మా ఊటలన్నీ నీ యందే ఉన్నవి. యేసుక్రీస్తు కూడా
చివరి రోజు పస్కా విందులో కీర్తన పాడాడు శిష్యులతో కలిసి. మోషే కీర్తన పాడి ఆయన అక్కడి నుంచి ఒలీవల తోటకి వెళ్ళాడు. కాబట్టి సంగీతం ఎంతో ప్రియమైంది దేవునికి. అందరూ గొంతెత్తి పాడితే ఆ ఆనందం పరలోకం లాగా ఉంటుంది. కాబట్టి మొదటి సంఘ లక్షణం ఏంటంటే సంగీతం, స్తుతించే సంఘం, కీర్తించే సంఘం. రెండవదిగా ఆదిమ సంఘం యొక్క రెండవ లక్షణం ఏమిటి అంటే ద ఎర్లీ చర్చ్ వాజ్ ఏ థ్యాంక్స్ఫుల్ చర్చ్. కృతజ్ఞతలు చెల్లించేది. థ్యాంక్ఫుల్ అంటే ఏమంటే మీరు కృతజ్ఞత కానుకలు లెక్కే బాకండి. మనకు గుర్తొచ్చేదంతా అదే. కృతజ్ఞతలు చెల్లించే చర్చ్ అంటే ఆదివారం ముందుకెళ్ళి కానుకలు వేసేది, అది కాదు. కృతజ్ఞత అనేది జీవితంలో భాగం. ఉదయాన్నే లేవగానే మంచం దగ్గరే మోకరిస్తారు కొంతమంది. పెద్దవాళ్ళు అయితే అలా కూర్చొని, అయ్యా రాత్రి అంతా నీ రెక్కలలో భద్రపరిచావు, ఉదయాన్నే మరొక నూతన జీవితం ఇచ్చావు, సజీవ లెక్కలు ఉంచావు, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు. బిడ్డలను బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, ఉన్నదాని క్షేమాన్ని బట్టి. మరి బయటికి వెళ్ళేటప్పుడు థ్యాంక్స్ చెప్పుకుంటారు. వచ్చి రాగానే మోకరించి ప్రార్థిస్తారు. ఈనాడు ప్రయాణాలు, ప్రమాదాలు, బస్సులు చూడండి ఎలా తగిలిపోతున్నాయి. వెహికల్స్ ఎంత భయంకరంగా, యవనస్తులు చాలా స్పీడ్గా వెళ్ళే వెహికల్, వాడు పోయేది కాక ఇంకొకరిని కొడతాడు, ఇంకొకరిని నెడతాడు. చాలా దారుణం. రై రై రై, ఆ తర్వాత గుయ్యి గుయ్యి గుయ్యి, ఆ తర్వాత పాష గారు దేశంలో పరదేశంలో అని పాడటం. ప్రభునందు ప్రియమైన కొని తెచ్చుకుంటున్నారు మరణాలు. ఇక్కడ కృతజ్ఞతలు చెల్లించే సంఘం ఇది ఎపిసి సంఘం. 5వ అధ్యాయం ప్రభునందు ప్రియమైన వాళ్ళారా 20వ వచనంలో కృతజ్ఞతలు చెల్లించే సంఘంగా ఉంటుంది. 103వ కీర్తన 2వ వచనంలో ఆయన చేసిన ఉపకారాల్లో దేనిని మర్చిపోవద్దంటాడు. మీకా గ్రంథం 6వ అధ్యాయం 6 నుండి 8 వచనాల్లో ఏమి తీసుకొచ్చి యెహోవాను దర్శించును, ఏడాది దూడన, వేల కొలది పొట్టేలన, వేలాది నదులంతా విస్తార తైలం, ఏది ఆయనకి ఇష్టం. కాబట్టి కృతజ్ఞతలు, ప్రతి చిన్న విషయానికి థ్యాంక్స్ చెప్పుకోవటం. మమ్మల్ని ఎంత కాపాడాడు సజీవ లెక్కలో ఉంచి. ఈరోజు మేము అనుభవిస్తున్న ఈ ఆస్తి, ఈ సంపదలు అన్నీ నీవే. మేమిచ్చు కాన్క ఏ పాటిది, ఏ ప్రేమ నీకు చాటిది. కాబట్టి మన కానుకలు కాదు, దేవుడు మనకిచ్చే ఆరోగ్యము, ఆయుష్కాలం. ప్రతి చిన్న విషయంలో కూడా భోజనం చేసేటప్పుడు ఎంతమందో కూర్చొని తండ్రి ఆహారం ఇచ్చినందుకు వందనాలు. ఇది లేని బిడ్డలు ఉంటారు, అనాథలు, సేవకులు, కాపలు. ఇలా ప్రే చేయాలండి. కొంతమంది హృదయం ఎప్పుడు కృతజ్ఞతతో నిండుది. మనకు దైవ గ్రంథంలో అత్యంత కృతజ్ఞతా భావం ఎవరిదంటే దావీదు. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా కృతజ్ఞతలు చెల్లించటం. దశలోనికైలకు రాసిన మొదటి పత్రిక 5:16లో ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు, ఇలాగూ చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము, దేవుని చిత్తము. కాబట్టి ప్రభునందు ప్రియమైన వాళ్ళారా దేవుని చిత్తం, నేను ఇప్పుడు చెబుతుంది ఏంటి, విల్ ఆఫ్ గాడ్, దేవుని చిత్తం. ఈరోజు పాఠమే. అందుకనే చార్లెస్ కిన్సింగర్ గారి కీర్తన ఎన్నుకుంది, సర్వ చిత్తంబు నీదేనయ్యా స్వరూపమిచ్చు కుమ్మరివి. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా ఆదిమ సంఘం దేవుని చిత్తాన్ని జరిగించడానికి వారు ఎక్కువగా కీర్తనలు పాడి దేవుణ్ణి ఘనపరిచారు. ఇక అర్లీ చర్చిలో ఉన్నది ఏమిటంటే మరొక ముఖ్యమైన లక్షణం ఏంటంటే ఒకరినొకరు గౌరవించటం చాలా ముఖ్యమైనది. చాలాసార్లు సంఘాల్లో సంస్కారం లేని వాళ్ళు గౌరవిస్తారు, భక్తి భయం లేని వాళ్ళు గౌరవించబడతారు, అన్యాయస్తులు గౌరవించబడతారు, క్యారెక్టర్ లేని వాళ్ళు పూలదండలు శాలువాలు వేసుకుంటూ ఉంటారు, నీతిమంతులు పరిశుద్ధులు కాముగా కూర్చుంటారు. కానీ సంఘంలో ప్రార్థన పరులు, దేవుని బిడ్డలు, సంఘాన్ని ప్రేమించేవారు, సహాయం చేసేవారు, సేవకులకు తోడ్పడేవారు, సేవకులకు తోడుండేవాళ్ళు, వాళ్ళు గౌరవానికి పాత్రులు, అర్హులు కూడా. మరి దేవుడే వాళ్ళని ఆనర్ చేస్తున్నాడు. ఇప్పుడు మీరు గమనిస్తే మత్తయి సువార్త 9వ అధ్యాయంకి వస్తే ఓ శతాధిపతి 8వ అధ్యాయం చదువు యేసుప్రభు మెచ్చుకుంటాడు. కారణం కపెర్నహూములో అతడు యూదులకు సమాజ మందిరాలు కట్టిస్తాడు. పనివాడు వ్యాధి ఉంటే పనివాడిని బతికించుకోవడానికి మనుషులను పంపిస్తాడు. కాబట్టి ప్రభు మెచ్చుకునే పరిచర్య ఉంది, ప్రభు గణపరిచేది. జక్కను కూడా మెచ్చుకున్నాడు ప్రభు. లూకాసు వార్త 19 ఇతడు అబ్రహాం కుమారుడు. ఎందుకు మెచ్చుకున్నాడు? సంపదతో నిండినటువంటి జక్కయ్య యేసు రాగానే వాటిని వదులుకున్నాడు. యేసును
అప్పుడు ప్రభు అంటాడు, ఇతను అబ్రహాం కుమారుడు. అబ్రహాం కూడా దేవుని పిలవగానే విధేయుడే ఇచ్చేసాడు. ఈ జక్కయ్య కూడా అది ఏవి లాభం అనుకుంటున్నాడో వాటిని ప్రభు కోసం వదులుకోవటం. ఇప్పుడు కొంతమంది త్రాగుడు వదిలేస్తున్నారు, కొంతమంది వ్యభిచారాన్ని వదిలేస్తున్నారు, లంచాలు వదిలేస్తున్నారు, కొంతమంది దేవుడికి కష్టమైనవి ఏదో తెలుసుకొని విడిచిపెడుతున్నారు. మరి అది మంచి విధానం. దేవుడికి ఆయాసకరమైనది మనలో ఉండకూడదు. 139వ కీర్తన ఏదో కథలో చదివాను. ఒక చోట ఒక ప్రాంతంలో ఆ టెంపుల్ని దర్శించినప్పుడు అంట వాళ్ళకి ఏది ఇష్టమో అది వదిలిపెట్టి రావాలంట. ఇది జోక్ కోసం చెప్తున్నాను. ఎవరికి ఏది ఇష్టమో అది ఆడ వదిలేసి రావాలి. ఒక ఆయనకి వంకాయ కూర ఇష్టం అంట, బాపట్ల వంకాయ. ఇక ఎప్పుడు తిన్నానుకొని ఆడ వదిలేసి వచ్చాడు. ఒక ఆవిడకి నగలు ఇష్టం అంట, మెడలో వేసుకుని నగలు ఆడ పడేసి వచ్చేసి. ఇంకొక ఆయనకి బాగా ఏది ఇష్టమో త్రాగుడు ఇష్టం వదిలేశాడు. ఇంకొక వ్యక్తికి ఇంకొకటి. ఇలా ఆ ఇష్టాలు ఏంటో ఆడ వదిలేసి రావాలి. సరే, ఒక ఆయన మరి దేవునికి చాలా వదిలేసుకొని వస్తున్నాడు. వస్తుంటే ఆయన ఏంది ప్రభునందు ప్రియమైన వాళ్ళు. ఒక ఆయనకి భార్య అంటే బాగా ఇష్టం అండి. సరే, ఆడికి వెళ్ళాం కదా, ఎవమ్మా మరి నాకు నువ్వు బాగా ఇష్టం, ఇక్కడే నిన్ను కూడా వదిలేసి వస్తున్నాను అంటే. ఇక వస్తుంటే దారులు అనుకుంటాను, నేను చాలా త్యాగం చేశాను, అందరూ వస్తువులు అయ్యి ఇస్తే నేను ఏకంగా మా ఆవిడనే నేను వదిలేసి వస్తున్నాను అనుకుంటే ఆయన ఒక్కడే ఆనందంగా వస్తున్నానంటే వచ్చేవాడు. అందరికీ చెప్పాను, మీరు నువ్వేం వదిలేవు అనుకో. వీళ్ళందరికంటే ఇంకొకడు బాగా హుషారుగా ఎగురుకుంటూ వస్తున్నాడు. ఏంట్రా మరి మేము బంగారం వదిలేము, పొలాలు వదిలేము, ఈయనైతే ఏకంగా భార్యను వదిలేశాడు, మరి నువ్వేంట్రా అంటే నేను సిగ్గు వదిలేశాను అన్నాడు. సిగ్గులేని క్రైస్తవ్యం మంచిది కాదు, నేను సిగ్గే వదిలేశాను అన్నాడు. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఒకరినొకరు గౌరవించటం ఆదిమ సంఘంలో ఒక మంచి సంప్రదాయం. మనకంటే వయసులో పెద్దవాళ్ళు ఉంటారు, మనకంటే ప్రార్థనలో పెద్దలు ఉంటారు, దేవుని అనుభవం కలిగిన వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఏంటంటే గుర్తింపు కోసం తపన ఎక్కువైపోయింది క్రైస్తవ సమాజంలో. గుర్తింపు ఎక్కువ తపన. నన్ను గుర్తించాలి, నన్ను గౌరవించాలి, నన్ను ఎక్కువ గణపరచాలి దేవుడి కంటే కూడా. ఈ కోణంలో కొన్నిసార్లు చర్చి బిషప్లు, ప్రెసిడెంట్లు వీళ్ళు కూడా మేమే ఎక్కువ పొగుడతాం, లేకపోతే పొగిడితే వాళ్ళకి నచ్చింది దేవుడి కంటే కూడా. మోస్ట్ దేవుడండి ఎప్పుడు అనకూడదు, అతి పరిశుద్ధుడు దేవుడు ఒక్కడే. ఇప్పుడు కూడా గౌరవిస్తే తప్పు కాదు. అధికారులను గౌరవించవచ్చు, ప్రేమించవచ్చు, వారికి గౌరవంగా ఉంటే తప్పు కాదు. కానీ దేవుని కంటే ఎవరిని ఎప్పుడు ఎక్కువగా గౌరవించకూడదు. నేను తప్ప వేరొకరిని పూజించకూడదు. ప్రభునందు ప్రియమైన వారలారా, ఆదిమ సంఘం యొక్క లక్షణాల్లో ఒకరినొకరు గౌరవించుకోవటం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 21. క్రైస్తవ సమాజం ఒకరినొకరు గౌరవించాలి. అలాగని కొందరిని తోలనాడకూడదు, తక్కువగా చూడకూడదు. మనము ప్రభునందు ప్రియమైన వారలారా, యేసుక్రీస్తే శిష్యుల పాదాలు గడగల. యోహాను సువార్త 13:14. ఆయన శిష్యులను గౌరవించాడు. ఇది మానవుల్ని, ఆయన దేవుడయ్యుండి. మరి మనం కూడా ఒకరినొకరు గౌరవించాలి కదా, ఒకరినొకరు ప్రేమించాలి. అలా చేస్తున్నప్పుడు ఆ సంఘం దేవునికి మహిమకరమైన సంఘంగా ఉంటుంది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మత్తయి సువార్త 22:14 రాజుగారు ఆహ్వానం నిరాకరించారు. యేసు కూడా మనుషులు పిలుస్తున్నాడు. మత్తయి 11:28 ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. ఆయన పిలుపును మనం తృణీకరించకూడదు. కొన్నిసార్లు ఆయన ఇక్కడ రాజుగారు ఒక విందు చేసి ఆహ్వాన పత్రికలు పంపించాడు. వాళ్ళందరూ నెపాలు పెట్టారు. నెపములు చాలాసార్లు దేవుని మందిరానికి రావడానికి, బాప్తిసం తీసుకోవడానికి చాలా ఆటంకాలు చెబుతాం. ఈ పని అయిపోతే, ఆ పని అయిపోతే, రిటైర్డ్ అయిపోతే, ఆ తర్వాత కానీ కొడుకులు, కూతుర్లు, మనవరాలు పిక్కు తినరు మనుషుల్ని. ఎప్పుడు కూడా కొంత టైం తర్వాత మారుతాం, కొంత టైం తర్వాత చర్చికి వస్తాం, కొంత టైం తర్వాత బాప్తిసం. ఇప్పుడు ఏం పెట్టుకోబాకండి. ఈరోజే మిక్కిలు అనుకోని సమయం, ఈరోజే రక్షణ దినం. రేపుకు రూపే లేదు, రేపు ఉంటావో లేదో తెలియదు. ఈ క్షణంలో ఏమవుతుందో తెలియని మానవ సమాజం మనం. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి వేళ
ఆదిమ సంఘం జీవన విధానం. రెండవది, యేసుక్రీస్తు ఆహ్వానాన్ని వీళ్ళు తిరస్కరిస్తే ఆ నరహంతకులను చంపేసి అంటాడు, దారిలో పొలంలో ఎవరు కనపడితే వాళ్ళని తీసుకొచ్చుకున్నట్టు. అంటే దారిలో పొలాలు ఉండేది మనలాంటి పేదలు, బలహీనులు, అయోగ్యులు, గృహాలు లేని వాళ్ళు అందరిని పిలుస్తాడు. పెళ్లి విందు బాగా నిండిద్ది. మీకు యోహాను 1వ అధ్యాయంలో 11-12 అంటాడు, ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చిన ఆ స్వకీయులు నిరాకరించాడు. ఇప్పుడు సువార్త అన్ని జనులకు అందింది, అనేకులు రక్షించబడుతున్నారు. కాబట్టి అప్పుడు ఆయన చూస్తూ ఉన్నప్పుడు ఒక వ్యక్తికి పెండ్లి వస్త్రం ఉండదు. ఇది టాపిక్. పెండ్లి వస్త్రం ఎక్కడి నుంచి వచ్చింది రోడ్డు మీద పిలిచినోడికి అంటే, వివాహం లోపలికి వెళ్ళేటప్పుడే గెస్ట్ని ఆనర్ చేయడానికి పెళ్లి వస్త్రం ఒకటి ఇస్తారు. అది భుజాన్ని వేసుకొని వెళ్ళాలి లోపల. ఆడు తీసుకోకుండా వచ్చాడు, ఆడికి వచ్చి భోజనం కోసం వచ్చి ఉంటాడు. నన్ను అడిగితే నేను విమర్శించాను అనుకోబాకండి. చాలా పెళ్ళిళ్ళలో జనాలు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఎలాంటి ప్రసంగం జరిగింది, ఎలాంటి ఆరాధన జరిగింది ఇవి చూడటానికి రారు, భోజనానికే వస్తారు. వాళ్ళు సరాసరి భోజనశాలకి వెళ్తారు. తిని వస్తా పెళ్లి కొడుకుని పెళ్లి కూతురిని విష్ చేస్తారు. పెళ్ళిలో ఎంతమంది కూర్చుంటారు చూడండి. అసలు మీరు పెళ్ళి జరుగుతున్నప్పుడు ఎంతమంది ఉంటారు. ఈరోజు కుటుంబ ప్రార్థనలో కూడా భోజనాలు పెట్టిన ప్రార్థనలకు జనాభా అటెండెన్స్ ఒకలా ఉంటుంది, భోజనాలు లేని ప్రార్థన అటెండెన్స్ ఇంకోలా ఉంటుంది. భోజన క్రైస్తవులు కాదండి, మనం కాదు. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, పెండ్లి వస్త్రం లేని వాడిని వీళ్ళు కూడా చీకటి గృహంలో పడేయమంటాడు. అక్కడ అగ్గిరి పళ్ళు కొరికి అంటే పాతాళం. అది పెళ్లి వస్త్రం ఉండాలి, రక్షణ వస్త్రాలు ఉండాలి క్రైస్తవులకి. రక్షణ వస్త్రాలు, నీతి అను మైమర్పు ఉండాలి, రక్షించబడ్డ వారమై ఉండాలి. ప్రకటన గ్రంథంలో గొర్రెపిల్ల వివాహ మహోత్సవానికి కోట్ల మంది పిలువబడతారు. వాళ్ళందరూ తెల్లని వస్త్రాలు ధరించి ఖర్జూర మట్టలు పట్టుకొని క్రీస్తుని గణపరుస్తూ ఉంటారు. కాబట్టి ఈ లోకంలో ఉన్నప్పుడే రక్షణ సాకారం చేసుకోవాలి. సజీవులుగా ఉన్నప్పుడే యేసుప్రభుని రక్షకునికి అంగీకరించాలి. సమయంను సద్వినియోగం చేసుకోవాలి. 2027 నుంచి 28 నుంచి 35 నుంచి చర్చికి వస్తాను ఇలాంటి దరిద్రపు ఆలోచనలకు వెళ్ళకూడదు. దేవుని దగ్గర తీసుకునే నిర్ణయాలు డిసెంబర్ 31 కొంతమంది నిర్ణయాలు తీసుకుంటారు. అవసరం లేదు, ఈరోజే ఇప్పుడే మంచిదైన ఇదే మిక్కిలి అనుకూల సమయం. క్రీస్తు కొరకు జీవించే తీర్మానం తీసుకుందాం, సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం. మనకు తెలియకుండా ఎంతో సమయం దుర్వినియోగం అయి ఉంటుంది. రేపు దేవుడు మనకు సమయం ఇస్తాడో లేదో తెలియదు. ఇచ్చిన సమయంలో మనం ఆరోగ్యంగా ఉంటామో లేదో తెలియదు. మన పరిస్థితులు కలిసి వస్తాయో లేదో తెలియదు. ఈరోజు దేవుని కోసం భయంకరంగా ఉందా, ఈరోజు బాగా బైబిల్ చదువుదాం, ఈరోజు పాటలు పాడుకుందాం, ఈరోజు దగ్గరగా ఉందా, ఇష్టంగా ఉందా. మనం దేవునికి దగ్గరగా ఉండే కొద్దీ, దేవునికి ఇష్టలుగా ఉండే కొద్దీ మనకు నెమ్మది సమాధానం ఉంటుంది. లూకా సువార్త 2వ అధ్యాయంలో ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం. అటు జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడి తన ఆత్మ సహాయం మనకు దయచేయునుగాక. సమస్త జ్ఞానకం ఇచ్చిన దేవుని సమాధానం యేసు క్రీస్తు వల్ల మీ హృదయములకు తలంపులకు కావలి ఉండునుగాక. దేవా నాయందు శుద్ధ హృదయం కలుగజేయుము, నాయంతరంగములో స్థిరమైన మనసును తనముగా పుట్టించుము, నీ సన్నిధానములో నుండి నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధాత్మను నా యొద్దను తీసివేయకుము, నీ రక్షణానంద నా కుమారాల పుట్టించుము, సమాధి గల మనసును కాలుగజేసి నన్ను దృఢపరచుము.
ప్రార్థన చేసుకుందాం. మీరు కూడా ఉన్న స్థలంలో మోకరించగలిగిన వాళ్ళు మోకరించండి, ఏం సిగ్గుపడబారు. గృహంలో ఉంటే తప్పనిసరిగా మోకరించండి. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. ప్రార్థన వినేడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. ప్రార్థన వినేడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. శ్రేష్టమైన భావము గూర్చి శిష్య బృందముకు నేర్పితివి. పరముడ నిన్ను ప్రణుతించెదము, పరలోక ప్రార్థన నేర్పుమయా. ప్రార్థించుకుందాం. ఉన్న స్థలంలోనే మాతో కూడా కలిసి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమపూర్ణుడైన దేవ, దయగల తండ్రి, మరొక నూతన మాసం నవంబర్ ఇచ్చారు. అక్టోబర్ అంతా నీ రెక్క నీళ్ళలో భద్రపరిచారు. మాకు కావాల్సిన ఆరోగ్యం ఇచ్చారు, ఆర్థిక వనరులు ఇచ్చారు, మంచి భోజనం, బట్టలు ఇచ్చారు. అన్నిటికీ మించి నీ సన్నిధినిచ్చారు, నీ సహవాసం ఇచ్చారు. తండ్రి, నాయన అని పిలుచుకునే ధన్యతనిచ్చారు. ఆయన పిలువగానే పలికి మా ప్రార్థనలకు జవాబులు ఇచ్చారు. కృతజ్ఞతలు, స్తోత్రాలు. మేమేపాటి వారు నాయన, ఏ మంచి లేని వారు నాయన, ఎక్కువ సమయం నీకు విరోధంగా జీవించిన వారమే. మమ్మల్ని యేసు రక్తంలో కడిగి నీకు ప్రియమైన దాసులుగా, పనివారుగా మార్చండి. పనికొచ్చే పాత్రలుగా చేయండి. సమయాన్ని సద్వినియోగపరుచుకునే బిడ్డలుగా చేయండి. ఎంతో సమయం దుర్వినియోగం అయి ఉంటుంది, ఎంతో జీవితం వ్యర్థమై ఉంటుంది. మరి వృద్ధాప్యం వచ్చిపోతుంది నాయన, అందరికీ పెద్దవాళ్ళం అయిపోతున్నాం. మరి యుక్త వయసులో చేసే సేవ వేరు, చిన్న వయసులో అటు సండే స్కూల్, యూత్, స్త్రీల సమాజం, వృద్ధులు, పెద్దలు, అన్ని వయసుల వారికి నీ సన్నిధిలో సేవ ఉంది. కాబట్టి నాయన, రాజుగారి గృహంలో భోజనాలకు ఇంకా సమయం ఉంది, ఇంకా స్థలం ఉంది. ఇంకా స్థలం ఉన్నట్టే మాకు కూడా అవకాశం ఇస్తున్నారు. కృతజ్ఞతలు. ఈ రాత్రి వేళ మొదట మా పాపాలు క్షమించండి. చూపులో, మాటలో, క్రియలో, ఆలోచన, తలంపులు నాయన యేసు రక్తంలో గడిగి పరిశుద్ధపరచండి. యెరూషలేము, యూదయ, సమరయ, బూదిగంతాల పరిచర్యను దీవించండి. కోత విస్తారంగా ఉంది నాయన. ప్రతి గృహం కూడా బిడ్డలనివ్వాలి. సేవ కొరకు వారు మోకరించాలి, వారు కూడా సిలువులు మోయాలి. అలాగే తండ్రి, విస్తారమైన పరిచర్య ఉంది. మరి తాలిబాన్ చెరలో సేవకులు ఉన్నారు. నైజీరియాలో సేవకుల మీద దాడులు, ఆలయాల మీద ధ్వంసం, ఐసిఐసిఐ తీవ్రవాదులు సేవకుల్ని, క్రైస్తవ సంఘాలను నాయన క్రూరంగా బాధ పెడుతున్నారు, ఇబ్బంది పెడుతున్నారు, చంపేస్తున్నారు. కొన్ని దేశాల్లో సువార్త నిషేధిస్తున్నారు. కేవలం బైబిల్ని కూడా తీసుకెళ్ళడానికి ఇష్టపడట్లేదు. బైబిల్ అంటే చాలామంది భయపడిపోతున్నారు. దైవ గ్రంథం అంటే భయపడిపోతున్నారు. పరమ తండ్రి, ఇప్పటికి ఎన్నో భాషల్లో బైబిల్ తర్జమై కోట్ల గొంతుకులు క్రీస్తుని దేవునిగా ఆరాధిస్తున్నారు, పూజిస్తున్నారు, ప్రార్థిస్తున్నారు. మాకు కూడా భాగ్యం ఇచ్చావు. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఇంకా నాయన, పల్లె ప్రాంతాలు, అడవి ప్రాంతాలు, ఎడారి ప్రాంతాలకు సువార్థికులు పంపించండి. భారతదేశంలో తోమా దగ్గర నుండి జిగిన్బాబ్ ఫ్లూచో, విలియం కేరీ, ఫాదర్ హయ్యర్, ఆయన గ్రాహం స్టేన్స్, ఎందరో సేవకులను బట్టి మరి మా దేశంలో కూడా భయంకరమైన హింస, మణిపూర్ చూసాం. అలాగే తండ్రి, ఇక్కడ ఒరిస్సా చూసాం. ఇప్పుడు రాజస్థాన్ అయితేనే, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలో అయితేనే, ఛత్తీస్గఢ్ అయితేనే అనేక ప్రాంతాల్లో హింస చూస్తున్నాం. బిడ్డలను బలపరచండి ఆయన. సువార్త బోధకులను, ప్రాణత్యాగాలు చేస్తున్న వారిని, ఎండలో, మండుటి ఎండలో ప్రయాణించిన మిషనరీలు, మరి 100 సంవత్సరాల క్రితం భారతదేశానికి మిషనరీలు వచ్చినప్పుడు వాళ్ళు సుఖంగా లేరు. ఈ ఫ్యాన్లు లేవు, ఈ ప్రయాణ సౌకర్యాలు లేవు, ఇప్పుడు తినే తిళ్ళు లేవు, ఈ బట్టలు లేవు. ఈ ఎండలో కొని బతికారు ఆయన. కొండల్లో మరియు దొరికినవే తిన్నారు. కొంతమంది ఇక్కడే చచ్చిపోయారు, కొంతమంది హతసాక్షులయ్యారు, కొంతమంది నాయన రకరకాలుగా తిరిగి గృహాలకు వెళ్ళలేదు. అలా గొప్ప గొప్ప సేవ చేశారు అపోస్తుల దగ్గర నుండి. మేము కూడా ప్రియమైన సేవ చేయాలి నాయన. మాకు నచ్చినట్టు కాదు, మనుషులు మెచ్చినట్టు కాదు. ఈ జనులు హితబోధన సహించరు, దురద చెవులు గలవారు, అనుకూల బోధకుల కోసం ఎదురు చూస్తారు, నిరీక్షిస్తారు, ఏర్పరచుకుంటారని 2 తిమోతి 4:3 చెప్పారు. మనుషులకు అనుకూల బోధలు చేయకుండా దేవా నీ చిత్తాన్ని ప్రతిబింబించేది, రక్షణ సాకారం చేసేది, నిత్య జీవానికి బిడ్డలు నడిపించే బోధలు నాయన చేయడానికి తగిన శక్తి దయచేయండి. సేవకులుగా మేము తప్పిపోకూడదు నాయన. డబ్బుల కోసం, మనుషుల కోసమో కాక దేవుని మహిమ కొరకు, రక్షణ సువార్త కోసం సేవ చేయాలి నాయన. అలాగే తండ్రి, సేవకు, సువార్తకు, సంఘానికి భిన్నమైన ఉంటే సరి చేసుకొని దేవునికి నమ్మకంగా జీవించడం మాకు నేర్పించండి. ఆంధ్ర సువార్తి లూథరన్ సంఘం
మునిపెన్నడు లేని క్రైసిస్లో ఉంది నాయన. ఈ 184 సంవత్సరాల సంఘం తిరిగి నిలబడాలి. అటు వెస్ట్ గుంటూరు, ఈస్ట్ గుంటూరు, సెంట్రల్ గుంటూరు, వెస్ట్ గోదావరి, ఈస్ట్ విశాఖ సెన్ల కొరకు. అలాగే సంఘ కాపులు, రిటైర్డ్ అయిన వారు కొంతమంది చనిపోయారు, కొంతమంది అనారోగ్యంతో ఉన్నారు, ప్యారిస్ లేని వాళ్ళు ఉన్నారు, చిన్న చిన్న సంఘాలు బాధలు పడే వాళ్ళు ఉన్నారు. అలాగే తండ్రి సంఘం కట్టుబాటు క్రమశిక్షణ పోగొట్టుకోలేదు నాయన, మనుషులే పోగొట్టారు దుర్మార్గంగా. కాబట్టి సంఘం మళ్ళీ తిరిగి నిలబడాలి. నీ ప్రాణం, నీ రక్తం, నీ త్యాగం. అలాగే భారతదేశంలో ఉన్న సంఘాలన్నీ ఉద్యమంగా పనిచేయాలి. యెరూషలేము, యూదయ, సమరయ, బూదిగ సంఘాలన్నీ బలంగా పనిచేయాలి. మరి ఆదిమ సంఘం ఎలా నిలిచిందో తెలుసుకొని మందరం అలాగే శ్రద్ధగా నడపాలి. అలాగే అనారోగ్యంలో కాపులు, ప్యారిస్ లేని కాపులు, మరణవ్యాధితో బాధపడే వ్యాధుల్లో ఉన్నవారు, అలాగే ఏల్సీకి అధికారులుగా వచ్చినటువంటి కురియన్, జోసెఫ్ కురియన్, యేసురత్నం, వారికి కావాల్సిన ఆరోగ్యము, క్షేమం, అనుకూలత, మరి చక్కగా ఎలక్షన్లు పెట్టడానికి, ఎలక్షన్ కంటే ముందు సంఘ చట్టాన్ని సరిచేయటానికి, విశ్వాసులందరూ దేవునికి భయపడి జీవించడానికి, మరి మార్చాల్సింది, చేర్చాల్సింది, సంఘం కోసం తీసుకునే కట్టుబాట్లు, క్రమశిక్షణ, కఠోరమైన నియమాలు అమలవటానికి స్వీయ క్రమశిక్షణ, ఎవరికి వారే తమ క్రమశిక్షణ కలిగి, మరి సంఘం సేవ దేవుడిచ్చిన భాగ్యం, దేవుడికి లెక్కప్ప చెప్పుకోవాలి. కాబట్టి ప్రతి వారు భయపడాలి దేవునికి. మేమతో పాటు ప్రతి ఒక్కరు. ఈ జూమ్ను బట్టి నీకు వందనాలు. కరోనా టైంలో ఏర్పడిన జూమ్ దినాలు కొనసాగుతుంది కేవలం నీ కృపను బట్టి. బిడ్డలు ఆసక్తిగా కొన్ని దినాలు, ఈ నెలలో ఎక్కువ దినాలు నేను జూమ్లో లేకపోయినా బిడ్డలు దీన్ని నడిపేవారు, వాక్యం చెప్పేవారు, ప్రార్థన చేసేవాళ్ళు. మరి ఎంత టాలెంట్స్ మీరే ఇచ్చారు. ఈ సేవ మరి ప్రతి రాత్రి కుటుంబ ప్రార్థనలు పెట్టుకోవడానికి మరి కొంతమందికి ఈ వాక్యం వెళుతుంది నాయన, నీకు వందనాలు. అలాగే ప్రతి శుక్రవారం గుంటూరులోను, పెదకాకాని, బాపట్లోను అనాథలకు భోజనాలు తీసుకెళ్లే బిడ్డలు ఉన్నారు. వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. కొంతమంది ఆకలైనా తీర్చబడుతుంది. మరి 2010 నుండి 15 వరకు గుంటూరులో మొదలై ఇప్పుడు కూడా కొనసాగుతుంది. పెదకాకంలో 2015 నుంచి మొదలైంది. ఇక్కడ 2022, 23 నుంచి ఇక్కడ కూడా మొదలైంది నాయన. నీకు వందనాలు, స్తోత్రాలు. ఇవన్నీ నీ ప్రేమకు ప్రతిబింబాలు. మరి డిసెంబర్ నెలలో విడోపాశం గారు ప్రత్యేక ప్రార్థన పెట్టి వారికి కొంత ఆర్థిక సహకారం ఇస్తున్నాం. అది కూడా బిడ్డల ప్రార్థన, వారు చాలామంది ప్రేమతో ఇచ్చే విరాళాలు. అలాగే తండ్రి నీకు కృతజ్ఞతలు. ఇదిగో నాయన విడో పాషం గారు ఉన్నారు. మరి చిన్న వయసులో చనిపోయిన పాష గారి భార్యలకి, బిడ్డలకి, మరి వాళ్ళు ప్యారిస్లుండి భర్తలుంటే చక్కగా సంతోషంగా సమృద్ధిగా ఉండేవారు. కొద్ది సంపదలతో బిడ్డలను చదివించుకోవాలి, వారు నిలబడాలి. ఈ లోకంలో ఎవరి జీవితంలో నిలబడటం చాలా కష్టమైంది. వారికి మీరు తోడై ఉండండి, వారి కుటుంబాలు మీరు దీవించండి. ఈ రాత్రి వేళ నాయన జూమ్లోను, ఫేస్బుక్లోను మాతో కలిసి ఏకీవించి బిడ్డలను దీవించండి. జూపల్లి జార్జ్ గారు, సుహాసిని గారు, మరి వృద్ధాప్య దినాలు 70 సంవత్సరాలు మీరే కాపాడారు. ఈ దాసరాలకు కఠోరమైన కరోనా 2 సార్లు అటాక్ అయినప్పుడు మీరు బతికించారు. ఇప్పుడు సేవ చేస్తున్నారు. నీకు వందనాలు. బతికించింది నీకోసమే తండ్రి. అలాగే నూతన ఆరోగ్యం, ఎలర్జీ, బలహీనతలు, మరి వృద్ధాప్యుల మీద పడే బాధలు ఉంటాయి. మరి కుమారుడు డాక్టర్ రాజశేఖర్ విభేదించాడు. మళ్ళీ సమాధానంతో రావాలని ప్రార్థన చేస్తున్నాడు. మమత గారు నీ సన్నిధులు ఉన్నారు. అది వాళ్ళకి ఎంతో దుఃఖం. ఎదిగిన కుమార్తె నీ సన్నిధులు ఉంటూ వారి భర్త, బిడ్డలకు ఉద్యోగాలు ఇచ్చారు, మంచి చదువులు ఇచ్చారు, వివాహాలు కూడా దయచేయండి. అలాగే నాయన చిన్న కుమార్తె ఆలిస్ కొరకు కంచెల విద్యాగిరి బాబు, మరి పని ఒత్తిడి ఎక్కువ. నీ దాసుడు ఒత్తిడి మధ్య నెమ్మది లేదు. నూతనంగా ఆరోగ్యం, క్షేమం, మోకాళ్ళ ప్రార్థన. వాళ్ళ కుమార్తె జీవిక అమెరికాలో ఉంది. ఆ బిడ్డ వీసా, భవిష్యత్తు. విన్సీ కూడా ఉన్నారు, వారికి మంచి భవిష్యత్తు, ఉద్యోగాలతో పాటు పరిశుద్ధ కుటుంబాలు దయచేయండి. మరోసారి జార్జి గారు, సుహాసిని గారికి నూతన ఆరోగ్య క్షేమాలు దయచేయండి ఆయన. అలాగే తండ్రి నీ దాసుడు క్రిస్టాఫర్ నాయన కరమ్చంద్ గారిని బట్టి ప్రార్థన చేస్తున్నాం. మరి కరమ్చంద్ గారి సతీమణి నాయన ప్రార్థన చేస్తున్నాం. వారిని మీరు జ్ఞాపకం చేసుకుని నిర్మల గారు, వారికి ఇచ్చిన 2 కుమార్తెలో పెద్ద కుమార్తె వివాహం. మరి ఈ నెలలో 8వ తారీఖు మంచి వాతావరణం, అనుకూల పరిస్థితులు, కట్టబోయే కాపురం కలకాలం వర్ధిల్లుటకు కృపద ఇచ్చాడు. వారిద్దరికి ఆరోగ్య క్షేమాలు ఇవ్వండి. మరి నీ దాసుడు క్రిస్టాఫర్ మాస్టర్ గారి కొరకు మాణిక్యమ్మ టీచర్ గారు, వారిని ప్రేమించి రిటైర్డ్ అయ్యేంత వరకు మీరు తోడున్నారు. వందనాలు. మరి వారు బిడ్డలకు చక్కగా వివాహాలు చేసుకున్నారు నీ దయలో. రాజేష్ కొరకు, గౌరీ కొరకు, వారికి బిడ్డలు లేరు నాయన, బిడ్డలిచ్చి క్రిస్మస్ దినాల్లో కొరత తెచ్చండి. రాకేష్ శ్రావ్యాలు కెనడాలో ఉన్నారు, వారికి ఇచ్చిన పసిబిడ్డను దీవించండి. ఆ బిడ్డ నీ దయలో, పెద్దల దయలో ఎదగాలి. మాస్టర్ గారు, టీచర్ గారికి నూతన ఆరోగ్య క్షేమాలు ఇచ్చి వృద్ధాప్యలో తోడైండండి. దయగల మా తండ్రి పరిశుద్ధుడా నీకు వందనాలు, స్తోత్రాలు. డాక్టర్ ఉదయ్ కుమార్ గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. నిర్మలా మేడం గారు, మరి దాసుడు కూడా 70వ సంవత్సరంకి వచ్చాడు. ఈ గురుకులకి మాస్టర్స్ కాలేజ్ ప్రిన్సిపాల్గా చేశారు. ఆరోగ్య విషయంలో వారికి 3 బిడ్డలు ఉన్నారు. వారి 3 బిడ్డలకి గర్భఫలాల కుమార్తెలు 2 కుమారుడు, వారి భవిష్యత్తుకి తోడై ఉండండి.
నాయన డాక్టర్ గుమ్మడి ఆనంద్ ప్రకాష్ కొరకు, మరి మార్గరేట్ కొరకు, ఇద్దరు బిడ్డలు వైద్య వృత్తిలోను, పరిశుద్ధ వివాహాల్లోను, భవిష్యత్తులోను, వైద్య వృత్తిలో వచ్చే ఇబ్బందుల్లోనూ వారికి మీరు తోడై ఉండమని వేడుకుంటున్నాం. కృతజ్ఞతలు, స్తోత్రాలు. నాయన నివాసుడు గాలి రత్నారావు ఆరోగ్యం, ఆయుష్కాలం, కరోనా టైంలో ఆసుపత్రిలో మీరు కాపాడారు. నయోమిని దర్శించారు, దీవించారు. అలాగే వాసుకి గర్భఫలం ఇస్తున్నారు, వందనాలు. నెలల నుండి సుఖమైన ప్రసవాలు. అలాగే నాయన ఎస్తేరు కుమార్తె అల్లుడు అరుణు బిడ్డలు మీరు దీవించండి. సోదరి సుమని కొరకు, సుమని గారి ఆరోగ్యం కొరకు, మాణిక్యరావు గారి క్షేమం, వారి ప్రియమైన కుమార్తె 20 సంవత్సరాలు పైబడిన మానస అనే సన్నిధికి పిలువబడ్డది. అది వాళ్ళకి అందరికీ దుఃఖం నాయన, అది చాలా దుఃఖం. వాళ్ళ మనసుకి ఎంతో అపురూపంగా పెంచారు. మరి కుమారుడు వైద్య వృత్తిలో ఉన్నాడు, దీవించండి. మాణిక్యరావుకు నెమ్మది, ఈ టెన్షన్ గుర్తొచ్చినప్పుడు వచ్చే బాధ. మాణిక్య మరి సోదరి సుమని కూడా ఎంతో డెడికేటెడ్ నాయన, మల్లికార్జునపేటలో మానసిక వికలాంగుల మధ్య సేవ చేస్తుంది. ఆ బిడ్డను దీవించండి ఆయన. అలాగే మా స్వగ్రామం జూపుడి గ్రామ పరిచర్య, మా అన్న చెల్లెల కుటుంబాలను, తోబుట్టులను మీరు దీవించండి. మేము పనిచేసిన బ్రాహ్మణకోడు ప్రాక్టికల్ వర్క్ సంఘాన్ని దీవించండి. తాడికొండ, పొన్నికల్లు, బడేపురం, పరిమి తొలి సంఘం, ఆ సంఘ కుటుంబాలు దీవించండి. తాడేపల్లి నాయన 3వ సంఘం, ఆ 2వ సంఘం దాన్ని దీవించండి. వెస్ట్ ప్యారిస్, పెదకాకాని, బాపట్ల, క్రైస్ట్ నగర్లోని ఫాదర్ హైర్ లోదుల సంఘాన్ని, తాడేపల్లి ఇరామ్స్ గారి కొరకు, వారి సత్యమణి బిడ్డల కొరకు, చిట్టి గారు మానస తాత వారి బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను. ప్రేమబాయిముకు ఆరోగ్యం దయచేయండి ఆయన, తనకు ఫ్రాక్చర్ అయిందని తెలిసింది, మంచి క్షేమాన్ని ఇవ్వండి. వారి బిడ్డల్ని గుర్రి చంద్రశేఖర్ కొరకు ప్రార్థన చేస్తున్నాం, ఆరోగ్యం కొరకు. నాయనని దాసుడు శానం ప్రభాకరరావు మనవ సంతానాన్ని దయచేయండి. అలాగే తండ్రి రమాదేవి బిడ్డలను, కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవడం, సంఘ కాపులను, అలాగే అన్నూరి మరియమ్మ కుటుంబాన్ని కూడా మీరు దీవించాలని వారి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. నీకు వందనాలు, స్తోత్రాలు. ప్రేమగల పరిశుద్ధుడా, మరి సుమని త్వరగా బాధల నుంచి బయటపడాలి. మాణిక్యరావు గారితో కూడా దయ చూపించి నాయన రవీంద్ర గారి కొరకు, అబ్రాహం గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. కట్టిపూడి పరిచర్యను మీరు ఆశీర్వదించండి ఆయన. వారి పితరులు ప్రారంభించిన పరిచర్య నామ సాధు సొలొమోను జోసఫ్లు అది కొనసాగుతుంది. మంచి నిర్మాణం జరిగింది, పరిచర్యలు జరుగుతుంది. నీ దాసునికి ఆరోగ్యం దెబ్బతినిందని ఆయన, ఆ ఇన్ఫెక్షన్ దూరపరచండి. కిడ్నీలో కానీ, అలాగే తండ్రి యూరిన్లో కానీ, రక్తంలో కానీ ఇన్ఫెక్షన్ దూరపరచండి. ఝాన్సీ గారికి నూతన ఆరోగ్యం దయచేయండి. బిందు కోటేశ్వర బిడ్డలు దీవించండి. చిన్న కుమార్తె పుట్టినరోజు ఈరోజు. ఆ బిడ్డ నీ దయలో, పెద్దల దయలో ఎదగాలి ఆయన. అది సన్నీ సోని మరి కెనడాలో ఉంటున్నారు. ఆ బిడ్డలకి కుమారుని ఇచ్చారు. ఆ బిడ్డను దీవించి నీ దయలో, పెద్దల దయలో వారిని ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. దయగల మా తండ్రి కట్టిపూడి పరిచర్యతో మీరు తోడై ఉండమని, నూతన ఆరోగ్యం, ఆయుష్కాలం ఇద్దరికి దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. స్తోత్రాలు ఆయన, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. అలాగే తండ్రి నీ దాసురాలు నాయన దేవమణిమ కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రభాకర్ గారి సత్యమని, ఆవిడకి ఆరోగ్యం, ఆయుష్కాలం, సుజిత, రవీంద్ర బిడ్డలు, తోబుట్టుల కుటుంబాలు దీవించండి. పడుగు ప్రభాకర్ గారి కొరకు, ఇందిరా గారి కొరకు, ప్రభాకర్ గారి ఆరోగ్యం కొరకు, ఇందిరా గారి మోకాళ్ళ నొప్పులు, బలహీనతలు దూరపరచండి. మరి రేఖను ప్రేమించి ఇచ్చిన జోయాన్ని బట్టి వందనాలు. పృథ్వీని దీవించండి. మరో బిడ్డని ఇస్తున్నారు. నెలల నుండి సుఖమైన ప్రసవై తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఉండాలి. మరి గర్భిణితోనే పనిచేసుకుంటున్నారు డ్యూటీలు. మరి ఈ నెలలో నాయన మా కుమార్తె నాయన మరి డాక్టర్ లావణ్య పరిశుద్ధ వివాహం, మరి పెళ్లి కుమార్ గృహంలోను, పెళ్లి కుమార్తె గృహంలోను పెళ్లి పనులకు ఆటంకాలు లేకుండా మంచి వాతావరణం, అనుకూల పరిస్థితులు, అన్నిటికీ మించిన ఆయన కట్టబోయే కాపురం కలకాలం వదిలి దీవించబడాలి. మౌనిక చదువు, భవిష్యత్తు కూడా మీరు తోడై ఉండండి. ఈ పనులు చేసుకోవటానికి అనుకూలతలు విస్తారంగా ప్రసాదించమని, ఆటంక శక్తులు లయపరచమని ప్రార్థన చేస్తున్నాం. నీకు వందనాలు, స్తోత్రాలు. దయగల మా తండ్రి, ఇదిగో నాయన నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. దయతో మా ప్రార్థన ఆలకించండి. అమిరే ప్రభ కొరకు, మోహన్, చిట్టియ, సాంబి, గిరి కొరకు, నీ దాసుడు గోళ్ళ ఆనంద్ కొరకు, సుజాతమ్మ, కుమార్ డాక్టర్ రవితేజ కొరకు, మండే ఇస్తే రాణి దీర్ఘాయి కొరకు, కొండ అన్నపూర్ణమ, చంద్రమౌళి బిడ్డల కొరకు, అలాగే తండ్రి బండమూడి సుధాకర్ భార్య బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. నీకు వందనాలు. డాక్టర్ వసంత్ కొరకు, వినుల గారి కొరకు, కుమార్తెకి ఇచ్చిన బిడ్డలను బట్టి వందనాలు. కుమారుడు నాయన సన్నీ షైనికి గర్భఫలాలు దయచేయండి. హేమంత్ లేని మేరీమ్మకు తోడైన సుమలత కోటయ్యలు, మరియమ్మ కిషోర్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. మార్కు రవి కుటుంబాన్ని గురించి దయగల మా తండ్రి, లింగుంట నాయన నీ దాసుడు లింగుంట కృపారావు కొరకు, రవి ప్రయాణాలు, కృపారావు మన సంతానం, సుబ్బారావు ఆటో ప్రయాణాలు, బిడ్డలకు మంచి భవిష్యత్తు, నాయన స్టాలిన్ విడిచి వెళ్ళిన కుమార్తె కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాం. స్తోత్రములు. నాయన శంకూరు ప్రభుదాస్ గారు వారి సత్యమైన బిడ్డలను జ్ఞాపకం చేసుకోనండి.
ఆయన క్రీస్తు రాజ్యం గారి ఆరోగ్యం ఒంటరితనంలో బిడ్డలకి కుటుంబానికి మన సంతానం మీరు తోడుండమని వేడుకున్నాం. బసమ్మ కుటుంబ సమస్యలు జ్ఞాపకం చేసుకో. సరిత ఆరోగ్యం కొరకు, కుమారుడు జర్మనీలో ఉన్నాడు, మంచి భవిష్యత్తు ఆర్థిక విషయాల కొరకు ప్రార్థిస్తున్నాం. దయగల మా తండ్రి పరిశుద్ధుడా నీకు వందనాలు స్తోత్రాలు. ఈ రాత్రి వేళ నాయన మరి ప్రార్థన చేయమని బిడ్డలు ఉన్నారు, వారి ప్రార్థన మనవులు ఉన్నాయి, అవన్నీ జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాం. వారి కుటుంబాలకు కావాల్సిన క్షేమం కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. బంగారు సురేష్ కొరకు, హిందూ బిడ్డల కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. నాయన నీకు వందనాలు, నీకు స్తోత్రాలు. ఈ రాత్రి వేళ ప్రభా మరి తుమాటి రత్న ప్రవీణ్, మనోహర్, ఇద్దరు కుమార్తెలు, కరుణం ఆరోగ్యం. అలాగే తండ్రి మేము పనిచేసిన వెస్ట్ ప్యారిస్ పరిచర్యతో ఆబలిపేటను కూడా గుర్తు చేసుకోనండి. మరి హెరాల్డ్ నీ సన్నిధిలో ఉన్నారు, వారి సత్యమణి బిడ్డలు. జైవీర్ నీ సన్నిధిలో ఉన్నారు, వారి భార్య బిడ్డలు. పిల్లి శాంసన్ నీ సన్నిధిలో ఉన్నారు, వారి భార్య బిడ్డల కొరకు. అలాగే వినోద్ కూడా నీ సన్నిధికి వచ్చారు. మరి రవి అయితేనేమి చాలామంది ఆయన ఇబ్బంది పడుతున్నారు. అలాగే నిరంజన్ తన సత్యమణి బిడ్డలకి మంచి వివాహాలు, ఉద్యోగాలు. ఆయన కాకి రత్నబాబు దీర్ఘాయు కొరకు. అలాగే ఆయన మేజర్ ప్రసాద్ గారికి కూడా ఆరోగ్యం, పిల్లి కిషోర్ కొరకు ఆరోగ్యం. ఆ కుటుంబాలు మీరు దీవించాలని మేము ప్రార్థన చేస్తున్నాం. నీకు వందనాలు స్తోత్రాలు. ప్రేమగల పరిశుద్ధుడా దయగల తండ్రి నీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ రాత్రి వేళ ఆయన పిల్లి భుజ్యం కొరకు ప్రార్థన చేస్తున్నాం. అలాగే తండ్రి నీ దాసుడు నాయన హార్ట్ పేషెంట్ నాయన జ్ఞాపకం చేసుకోనండి. నల్లజెరువు 8వ లైన్లో ఉన్న దీర్ఘాయు రవి దీర్ఘాయు కొరకు. మరి అప్పటి నుంచి మేము వెస్ట్ ప్యారిస్ నుంచి ఇప్పటిదాకా రవి దీర్ఘాయుతో ఉంది. కేవలం నీ ఉచితమైన కృప డ్యూటీ చేసుకోగలుగుతున్నాడు. మరి బిడ్డలు ఎదుగుతున్నారు, జ్యోతి బిడ్డల్ని, రామచంద్రరావు లతా బిడ్డల్ని, భాస్కర్ కొరకు, సతీమణి బిడ్డల కొరకు, అశోక్ భార్య బిడ్డల కొరకు, హరి భార్య బిడ్డల కొరకు, నాన్న శాలేం భార్య బిడ్డల కొరకు, ఇందిరమ్మ కొరకు, సునారాయణ బిడ్డలందరూ వారి వృత్తుల కుటుంబాలు మీరు దీవించమని వేడుకుంటున్నాం. ప్రేమగల పరిశుద్ధుడా మక్కి నాగేశ్వరరావు కుమార్తె యామిని కూడా హార్ట్ పేషెంట్ నాయన మంచి చదువు అరుణాన్ని మీరు జ్ఞాపకం చేసుకోనండి. ఆయన నీ దాసుడు బెజ్జం కిరణ్ కూడా దీర్ఘాయువు దయచేయమని వేడుకుంటున్నాం. దయగలన తండ్రి పిల్లి బుజ్జి బెజ్జం రమేష్ భార్య బిడ్డలను రాజేష్ను జ్ఞాపకం చేసుకోనండి. గౌతమ్ కొరకు, గౌతమ్ ప్రసన్న సతీమణి బిడ్డలు, తల్లితో గుట్లు మీరు జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళ తమ్ముడు, అన్నగారి కుటుంబం దీవించి ఆయన నీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. గుజ్జలముడి స్టాలిన్ గృహాన్ని బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోమని వారి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రేమగల పరిశుద్ధుడా దయగల తండ్రి ఈ రాత్రి వేళ దేవరపల్లి శారమ్మ గారికి మానవ సంతానాన్ని దయచేయండి. అలాగే తండ్రి నీ దాసురాలు లామలత గారి కొరకు, వాణినాథ్ కొరకు, వాళ్ళిద్దరి గతంలో మరి బ్లడ్ ఫ్లాట్ అయింది, అవి తీసివేసి దీర్ఘాయువు దయచేయండి. సందీపు బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. సాత్విక్ అమ్ములు అమెరికా హాస్టల్లో దీవించండి. జొన్నకుడి ప్రశాంత్ గారి పరిచయం దీవించండి. అలాగే పిడుగు బియోలా బృందా కుటుంబాలు, డిఎస్పీ గారి బిడ్డలకు గర్భఫలాలు దయచేయండి. ప్రేమగల పరిశుద్ధుడా నీకు వందనాలు స్తోత్రాలు. అలాగే తండ్రి నీ దాసురాలు అనిత కొరకు, అనిత భర్త బిడ్డలు, వారి చదువులు, వారి నూతన గృహంలో క్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నాం. సంజయ్ కుటుంబం కొరకు, అలాగే తండ్రి మణి కుటుంబం, మణి కొరకు, బిడ్డల కొరకు కూడా మేము వేడుకుంటున్నాం. వారిని కూడా మీరు ఆశీర్వదించి క్షేమానికి లేవనెత్తమని వారి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రేమగల పరిశుద్ధుడా దయగల మా తండ్రి రాయల కుటుంబం కొరకు, బున్ను బిడ్డల వివాహాల కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. అలాగే తండ్రి కుటుంబంలో నెమ్మది కొరకు, సమాధానం కొరకు, బిడ్డల క్షేమం కొరకు, రాకపోకల కాపుదల కొరకు లాంలతను జ్ఞాపకం చేసుకుని ఆయన న్యాయదాసు కొండ సుబ్బరాజు గారి కొరకు, సుబ్బరాజు గారి ఆరోగ్యం కొరకు, సరోజినమ్మ ఆరోగ్యం కొరకు, దివ్యాకు పరిశుద్ధ వివాహం, మంచి ప్రార్థన పరులు, దేవుని భయం కలిగిన వారు, బిడ్డని కనకూతులా చూసుకోగలిగే కుటుంబాలు దయచేయి. నువ్వు ఇవ్వగలవు నాయన. శివాజీ కూడా ఒక మంచి భవిష్యత్తు, యవనస్తుడు ఎదుగుతున్నాడు, ఆ బిడ్డ నడిచే మార్గంలో నడిచి. అలాగే తండ్రి గ్రేసమ్మ కుటుంబం బిడ్డల కొరకు, కుమారమ్మ బిడ్డల కొరకు కూడా మేము ప్రార్థన చేస్తున్నాం. అలాగే రవికాంత్ కొరకు, రవికాంత్ ఆరోగ్యం, ఆయుష్కాలం, సోదరి విజయశ్రీ గారి కొరకు, వారికి నాయన మీరు ఇచ్చిన బిడ్డలు శాంతి, డానియలు కెనడాలో ఉన్నారు, వారిని ఆశీర్వదించండి. విజయశ్రీ యొక్క తల్లి తోబుట్టుల కొరకు, అలాగే రవికాంత్ తోబుట్ల కొరకు ప్రార్థిస్తున్నాం. రాము భార్య బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం, దీవించిన ఆయన. అలాగే తండ్రి జోగి ప్రకాష్ భాగ్యలక్ష్మి గర్భఫలం, భుజంగరావు గారు వారి సతీమణి, పెద్ద కుమారుడు, మరి చిన్న కుమారుడు మణి కుమార్తె కుటుంబాలని జ్ఞాపకం చేసుకోండి. నాయన నీ దాసుడు మోపత్తి శ్యామ్ కొరకు, వారి సతీమణి కార్లినాటి యేసురత్నం గారి దీర్ఘాయు కొరకు, అలాగే మంచాల జయరావు గారి కొరకు, దయ కొరకు, దయ సతీమణి, అలాగే వారి చెల్లెల కుటుంబాలను మీరు దీవించమని వేడుకుంటున్నాం. స్తోత్రములు ఆయన, కృతజ్ఞతలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ రాత్రి వేళ మండే
ఆయన నీ దాసుడు కొరకు ప్రార్థన చేస్తున్నాం. దప్పులపూడి మాణిక్యరావు కొరకు, మాణిక్యరావు యొక్క తండ్రి గారు, తల్లి గారు, తోబుట్టువులు, ముఖ్యంగా స్కార్లెట్ అజూర్ కొరకు, మరి ఏంజలినా డ్యూటీలు, పని ఒత్తిడి, ఆరోగ్యం, మాణిక్యరావు తగిన ఉద్యోగం నాయన అది నీ దయలో కృపలో ఆ బిడ్డకు దయచేసి ఆ బిడ్డకు నెమ్మది దయచేయమని, ఆర్థిక విషయాల్లో సమాధానం దయచేయమని, ఆయన ఒత్తిడి తొలగించమని వేడుకుంటున్నాను. బిడ్డలు రాకపోకలు తన ప్రయాణాలు డ్యూటీల్లో మీరు ఉండండి. కృపమ దీర్ఘాయు కొరకు ప్రార్థన చేస్తున్నాం. మరి ఇప్పటికి ఎన్నోసార్లు మరణం తప్పించారు. పారాలసిస్ వచ్చినప్పుడు, ఇంట్లో తాజుపాములు వచ్చినప్పుడు, తన ఒంటరి జీవితంలో మీరు తండ్రిగా ఉండండి ఆయన. బ్లాండినమ కొరకు, అలాగే తండ్రి నాయన పోతురాజు కమల కొరకు, జేసీ కొరకు, వారి తోబుట్టుల కొరకు, వెంకటస్వామి వారి ఆరోగ్యం కొరకు, వారి సంఘ కాపరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. కృపమ కొరకు ప్రార్థించి సహాయం చేసేవారు అందరినీ దీవించండి, తోడ్పడేవారిని. దానం ఆరోగ్యం కొరకు మళ్ళీ నాయన మరి సర్జరీ జరగాలంటున్నారు. ఆవిడకి క్షేమాన్ని దయచేయండి. 2010 అప్రాంతంలో స్టంట్ తిన్నాళ్ళు మీరు కాపాడారు, వందనాలు. అలాగే రత్నరాజు పెదపాపల కుటుంబాలు కూడా మీరు దీవించాలని ప్రార్థన చేస్తున్నాం. నీకు వందనాలు. ఇంకా మరి కుమారికి వివాహమైంది, గర్భఫలం ఇచ్చారు. అలాగే ఝాన్సీకి కూడా గర్భఫలం దయచేయండి. ఇంకా అలాగే నాయన తులిబిలి కోటేశ్వరమ్మ ధర్మారావు బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. పాస్ గారుగా శాంతారావు ఆరోగ్యం కొరకు ప్రార్థన చేస్తున్నాం. మరి దండమూడి ప్రసాద్ భార్య బిడ్డల కొరకు, వాళ్ళ తండ్రి గారు అబ్రహం గారి కొరకు, అలాగే జాకబ్ పాష్ గారు, బెజం పాష్ జాకబ్ పాష్ గారికి టెన్షన్లు దూరపరచిన సంఘంలో ఆరోగ్యం దయచేయండి. అలాగే ఒంటరి జీవితంలో మీరు ఉండండి. కుమారుడు కోల్పోయి ఎంతో దుఃఖంలో ఉన్నాడు. ఆ బిడ్డకు మీరు అండగా ఉండండి, ఆరోగ్యం ఇవ్వండి. అలాగే ఈ సీజన్లో ఆ బిడ్డకు నెమ్మది దయచేయండి. అలాగే పురుషోత్తం పాష్ గారి భార్య బిడ్డల కొరకు, పీటర్ పాష్ గారి భార్య బిడ్డల కొరకు, తగడ మూసి కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఫోన్లలో ఆయన ఉద్దేశపాదం కొరకు, అలాగే తండ్రి చీరాలు జాన్విస్లీ గారి సతీమణి కొరకు, బెంజమిన్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. అలాగే తండ్రి తాడికొండ పాష్ గారికి కూడా మంచి ఆరోగ్యం దయచేయండి. ప్రేమ గల పరిశుద్ధుడా, మాకు తెలియకుండా ఎవరైనా అనారోగ్యంలో ఉన్నా, వ్యాధుల్లో ఉన్నా, మరి వేగేశ్వరంలో చనిపోయిన ఆనంద్ పాష్ గారికి కొంత ఆర్థిక వనరులకు 30,000 వసూలు చేసి అవి త్వరలో ఇచ్చి రావడానికి, మరి కోయిరపాలెంలో పాష్ గారు కావచ్చు, సత్తినపల్లి దగ్గర మరో పాష్ గారిని సన్నిధి పిలువబడ్డారు. అలాగే తండ్రి గొర్లూరుపాలెంలో దొడ్డ సాల్మన్ నీ సన్నిధి పిలువబడ్డారు. అలాగే వారిని జ్ఞాపకం చేసుకుని బేరుకా నాయన ఇక్కడ జాండ్రపేటలో కూడా ఒక పాష గారు పిలువబడ్డారు. ఇలాంటి ఎన్నో కుటుంబాలని మీరు జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాం. మీ పరిశుద్ధ పాదాలకు నామానికి కృతజ్ఞతలు, వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. అలాగే తండ్రి భాగ్యరాజు గర్భఫలం ఇచ్చారు, మీరు దీవించండి. ఆయన ఇదిగో తండ్రి కొండమడుగుల విజయం గారు, వెనిగల రేడ్లు, కొండ క్రీస్తురాజ్యం గారు, వారి కుటుంబాల ఆరోగ్యం, నెమ్మది, క్షేమాన్ని దయచేయమని వారి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. సోదరి కమల కొరకు, ప్రకాశ్రావు గారి బిడ్డలు, వారి గృహాలు, వారి బిడ్డలకు ఆరోగ్యం, వారి తల్లిగారు, తోబుట్టులు, ఆచార్య చిన్నాన ముగ్గురు కుమార్తెలు, కుటుంబాలు క్షేమం, సమాధానం కొరకు ప్రార్థన చేస్తున్నాం. అలాగే తండ్రి సోదరి అనూష కొరకు, యేసునాథరావు ఆరోగ్యం, ప్రయాణాలు, నెమ్మది, కీర్తన బాగా చదవాలి, బిడ్డ కాపుదల, దిలీప్ కూడా బాగా చదవాలి, అనుష తండ్రిని రక్షణ కొరకు, అలాగే తాడికొండ సంఘ కాపరి కొరకు, వారి వీరమ్మ ఆరోగ్యం కొరకు, ప్రభాకర్ కొరకు, సువర్ణ కుమారి కొరకు, సామ్రాజ్యం కొరకు, అటు పొన్నికల్లు, బడేపురం, తాడికొండ, పరిమి, జయభారత కాలనీ బిడ్డలందరినీ మీరు పేరు పేరున దీవించిన వారి సంఘ కాపని కూడా పరిశుద్ధుడా నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. పొందుగుల కమలయ్య భార్య బిడ్డల కొరకు, జోసెఫ్ కుటుంబం బిడ్డల చదువులు, ఉద్యోగాల కొరకు, నా ఆనందం కొరకు, పిల్లి కనకరాజు, సుజాతమ్మ బిడ్డలిద్దరికి మంచి ఉద్యోగాలు దయచేయండి. పెరికల కిరణ్ దీర్ఘాయు ఆర్ట్ పేషెంట్ నాయన. అలాగే తండ్రి కోలాట రత్నరాజు వెంకటేశ్వర్లు కుటుంబాల కొరకు, కోలాట వామీన్ కుమార్తె సోదరి విజయం గర్భఫలం కొరకు, అలాగే దేవరపల్లి కిరణ్ స్రవంతి జోఫై కొరకు మరో గర్భఫలం దయచేయండి ఆయన. బండ్లమూడి బోస్ కొరకు, బండ్లమూడి రాబర్ట్ కుటుంబాల కొరకు, అలాగే బసవమ్మ కుటుంబంలో సమస్యలు ఉన్నాయి, వాటిని పరిష్కారం దయచేయండి ఆయన. ఈ రాత్రి వేళ తలలు ఉంచిన కుటుంబాలు, అటు యువజనగర్, పడముటి గానుగు సెంటర్, అలాగే పెదకాకాని కాపరి విక్రమోస్ యొక్క సతీమణికి మంచి ఆరోగ్యం, జీవరత్నానికి కూడా వారి సంఘ కాపులు, వారి కుటుంబాలు కూడా మీరు దీవించాలని వారి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రేమగల పరిశుద్ధుడా, మేము పనిచేస్తున్న బాపట్ల క్రైస్ట్ నగర్లోని ఫాదర్ హయ్యర్ లూథరన్ సంఘ కుటుంబ సభ్యుల్లో ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డను దీవించమని వేడుకుంటున్నాం. మరి నాయన మా సంఘ కుటుంబాల్లో ప్రతి వారిని దీవించిన సంఘ పెద్దలు, వారి కుటుంబాలు, సండే స్కూల్ బిడ్డలు, ఉపాధ్యాయులు, స్త్రీల సమాజ యవనస్తులు, వృద్ధులు, పెద్దలు, కొంతమంది ఇతర జిల్లాలు, ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాలు ఉన్నారు. వారు మీరు జ్ఞాపకం చేసుకుని ఉద్యోగ ప్రయత్నాలు, వివాహ విషయాలు, గర్భఫలాలు,
మరి నాయన ఇటీవల కొంతమంది నీ సన్నిధికి పిలువబడ్డారు, వారి గృహాలను కూడా మీరు దర్శించండి. అనారోగ్యంలో ఉన్న వారిని దర్శించండి. కొంతమందికి యాక్సిడెంట్ అయిందా, వాళ్ళు ఆరోగ్యంగా తిరిగి వచ్చి పర్యంతం నీ కాపుదల క్షేమాన్ని వారికి దయచేయండి. దయగల మా తండ్రి, ఎవరైనా ఆసుపత్రులు ఉంటే వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. చాలా కుటుంబాల్లో పేదరికం ఉంది, కొన్ని గృహాల్లో అప్పులు ఉన్నాయి, చాలని జీతాలు, మరి ఇబ్బంది పడేవాళ్ళు ఎందరో ఉన్నారు. అలాగే తండ్రి, ఈ రాత్రి వేళ ప్రతి వ్యక్తిని నీ సన్నిధిలో పెడుతున్నాం. డాక్టర్ దేవప్రసాద్ గారు, శారా నివేదిత గారు, వారి వృద్ధాప్య దినాలు ఇన్నాళ్ళు కాపాడారు. శారమ్మకు మరింత ఆరోగ్యం దయచేయండి. అలాగే దేవప్రసాద్ గారికి కూడా, వారు పెద్ద కుమార్తె డాక్టర్ యానీ ప్రశాంతి చిత్తూరులో ఉన్నారు. వారి భర్త గారు డాక్టర్ ఆనంద్ గారు మరి దూర ప్రాంతంలో ఉన్నారు వైద్య వృత్తిలో. మరి బిడ్డలతో కూడా యానీ ప్రశాంతి వెళ్ళాలి, దూరాలు తెరవండి, అనుకూల దయచేయండి. అక్కడ ఉన్న దినాలు ఆరోగ్యం, ఆ వాతావరణ బిడ్డల్లో మీరు ఉండండి. అలాగే రూబీ వసంత పరిమళరావు బిడ్డల్ని మీరు దీవించండి. కమలి ఎస్తేరి ఏవాను ఇచ్చారు, మరో బిడ్డను దయచేయండి ఆయన. అలాగే తండ్రి డాక్టర్ దీనబంధు గారు, దూర ప్రయాణాలు, ఆరోగ్యము, క్షేమం, పాషం గారి బిడ్డను దీవించండి. చిన్నారి భర్త బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. డాక్టర్ మార్టిన్ లూథర్ గారు, కుసుమ సుందర్ గారు, వారిని ప్రేమించి ఆయన డాక్టర్ డేవిడ్కి 2 కుమార్తెలు ఇచ్చారు, వారిని ఆశీర్వదించారు. కుమార్తె క్యాథరిన్ కూడా నాయన మరి ఇప్పుడు గర్భం దాల్చింది, నీ దయని బట్టి డాక్టర్ డానియల్ బట్టి కూడా వందనాలు. అల్లుడు వారి నెలల నుండి సుఖమైన ప్రసవం అవ్వాలి, తల్లి బిడ్డకు ఆరోగ్యం కలగాలి. మరి నాయన కుసుమ సుందర తోబుట్టులు కూడా మీరు తల్లిని జ్ఞాపకం చేసుకోనండి. నాయన జాకబ్ జయకర్ గారి కొరకు ప్రార్థన చేస్తున్నారు, వారు హైదరాబాద్లో ఉన్నారు. రత్న మంజుల గారి కొరకు దివ్యాకు అండగా నిలువు నాయన. ఉషాకిరణ్ మంచి ఆరోగ్యం, క్షేమం. అలాగే తండ్రి విక్రమ్ కొరకు, కళ్యాణి కొరకు, ప్రసన్న మేడాను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆలూరు జోసెఫ్ గారు 97 సంవత్సరాలు, వారు కూడా హైదరాబాద్ వెళ్ళారు కారులో. క్షేమంగా తిరిగి వచ్చి పర్యంతం నీ కాపుదలను దయచేయండి. ఇంకో ఆశాలతను మీరు జ్ఞాపకం చేసుకోనండి. అలాగే తండ్రి వేముల దేవమణి జ్ఞాపకం చేసుకో. వేముల ఉదయశ్రీ గారు, మార్కు రవి గారు, వారి బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. మాలేశ్వరి గారి భర్త బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. వేణశ్రీ పాషం గారు, అలాగే బాబురావు గారికి గృహానికి ఆరోగ్యం, ఆయనకి గృహం కట్టుకుంటాక సహాయం చేయండి. నాయన దోసరాలు కమలాబాయి దీర్ఘాయు కొరకు, మరి కుమార్తె ఆశ లత కొరకు, కిషోర్ తల్లి గారి క్యాన్సర్, పెద్ద కుమారుడు, చిన్న కుమారుడు, అలాగే జ్యోతి కోడలు బిడ్డలు, వారి ఆర్థిక విషయాలు, కమలాబాయికి ఆర్థిక సమస్యలు చాలా ఎక్కువగా ఉన్నాయి నాయన, అవి పరిష్కారం అవ్వాలని ప్రార్థన చేస్తున్నాం. నామ భారతి గారికి మంచి ఆరోగ్యం, ఆయుష్కాలం, ఒంటరితనంలో మీరు తోడైన మెలితే భర్త బిడ్డలు, స్వీటీ సందీప్ బిడ్డలు, అలాగే తండ్రి నామ డేవిడ్ కొరకు, భార్య బిడ్డలు, తోబుట్టుల కొరకు, బుజ్జి కొరకు, రాజ్ కుమార్ కుటుంబం, వారి బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. నీకు వందనాలు. దయగల మా తండ్రి, ఇదిగో నాయన ఇటీవల నీ సన్నిధికి పిలువబడ్డటువంటి పలతోటి చిరంజీవులు గారి తోబుట్టులు కుటుంబాలు మీరు జ్ఞాపకం చేసుకోనండి. అలాగే తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. యోగ్ మాస్టర్ గారు కూడా నీ సన్నిధికి పిలువబడ్డారు. వాణి టీచర్ గారు మరి వృద్ధాప్య దినాల్లో మీరు అండగా ఉండండి. వారి పెద్ద కుమార్తె ఆశలత గర్భఫలం, చిన్న కుమార్ షామిల్ షైని కూడా దీవించిన జాషువాను. అలాగే ఆయన వేముల జయరావు గారు సతీమణి వరమ గారు కూడా నీ సన్నిధికి పిలువబడ్డారు. ఆయన వృద్ధాప్య దినాలు, ఈరోజు వారి పెద్ద కుమారుడు పూర్ణ పుట్టినరోజు, ఆ బిడ్డకు అనేక ఆశీర్వాదకరమైన జన్మదినాలు. అలాగే చిన్న కుమారుడు ఆనంద్, కుమార్తె నాయన రజనీ భర్త బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోనండి. దయగల మా తండ్రి పరిశుద్ధుడా నీకు వందనాలు. పక్కన బొలిమేర వసంతరావు గారు కూడా నీ సన్నిధికి పిలువబడ్డారు. నాయన ఇందుమతి, నతానీయులు, అలాగే లీలమ్మ, సుగుణామృత వారి సత్యమని దర్శన బిడ్డలను దయచేయండి. ప్రేమ గల పరిశుద్ధుడా దయగల తండ్రి నీకు కృతజ్ఞతలు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. అలాగే తండ్రి నీ దాసుడు నాయన గోళ్ళముడి రాయి గారు నీ సన్నిధిలో ఉన్నారు. శోభాదేవి గారి బిడ్డల్ని మరి కుమారుడికి గర్భఫలాలు దయచేయమని వేడుకుంటున్నాం. స్తోత్రాలు. పెనితి వరప్రసాద్ సతీమణి నీ జ్ఞాపకం చేస్తున్నాం. వారిని సన్నిధిలో భార్య బిడ్డలు, తల్లితో బుట్లు జ్ఞాపకం చేసుకోనండి. అలాగే సుందరరాజు గారి ఆరోగ్యం, వారి సత్యమణి వై ప్రశాంత్ గారు కుమార్తె పరిశుద్ధ వివాహం, తల్లితో బుట్టులు జ్ఞాపకం చేసుకుని నాయుడు రమేష్ గారు, సౌజన్య టీచర్ గారు, మరి దీపిక దూరదేశంలో కుమారుడు ఉద్యోగ విషయంలో మీరు తోడునమని వేడుకుంటున్నాం. నీకు వందనాలు నాయన, స్తోత్రాలు, కృతజ్ఞతలు, స్తుతులు చెల్లిస్తున్నాం. జయ కొరకు, మురళి కొరకు, సునీత రవి కొరకు, వాణి కమలాకర్ కొరకు, ధోని రత్న కుమార్ దీర్ఘాయు, నాని వారి వృద్ధాప్య దినాలు, కుమారుడి వివాహంలో తోడై ఉండండి నాయన. దాసరి బొనిగల నాయన కమలాకర్ తన సతీమణి ఇద్దరిని సన్నిధులు ఉన్నారు నాయన. హవిలా కొరకు, వారి తమ్ముడు దేని దయాలు, ఇద్దరు తల్లిదండ్రులు లేని బిడ్డలు. ఫ్రూటీ చూసి కూడా తల్లిదండ్రులు లేని బిడ్డలు వారికి తోడు ఉండండి. పెదకాకాయలు నాయన నీ దాసరాలు జూనియర్ వత్సల వారి చెల్లెలు ఇద్దరు తల్లిదండ్రులు లేని బిడ్డలు. వత్సల చెల్లెలు మానసిక బలహీనరాలు, వాళ్ళ అమ్మగారు మరి కేంద్ర గవర్నమెంట్ పెద్ద ఆఫీసర్గా చేశారు, ఇప్పుడు ఇద్దరు లేరు, వారికి తోడై ఉండండి.
అలాగే నాయన లింగుంట సునీల్ తన సతీమణి 4 ఆడపిల్లలు కమల మా పాపం లేదు, వారి భర్త లేడు, మానసిక బలహీనుడు ఆయన కుమారుడు. మరి మా క్లాస్మేట్ 1 నుంచి 5 చదివిన పుల్లయ్య మరి ముట్టూరులో ఉన్నాడు. ఆయన మరి 10వ తరగతి నుంచి కాలు భాగం పడిపోయాయని, ఇప్పుడేమో వారి తండ్రి గారు లేడు, పేద కుటుంబం, ఆ బిడ్డలు ఇలాంటి వారు ఎక్కడున్నా వారికి పోషకుడిగా, సహాయకుడిగా, సంరక్షకుడిగా మీరే ఉండాలని వారి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. అలాగే నాయన బెజ్జం చిన్న కొరకు, వారి సత్యమణి సునీత కుమార్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. మా ఇంటి మీద ఉన్న పేతురు 3 ఆడపిల్ల తల్లి అని బిడ్డలు. అలాగే తండ్రి మా నాయన ద్వారా యేసురత్న సంతోష బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఇటీవల మరి యాక్సిడెంట్లు ఎక్కువైపోతున్నాయి నాయన. ఇదిగో తండ్రి నీ దాసుడు పలతోటి నాయన నయోమి జయరావు కుమారుడు జోసఫ్ సతీమణి నాయన హైదరాబాద్లో యాక్సిడెంట్ అయ్యి కాలు మేజర్ యాక్సిడెంట్ అయింది. ఆ బిడ్డ త్వరగా కోలుకోవాలి. రమ్య ఆ బిడ్డకు మంచి వైద్యం అందేలాగా దీర్ఘాయు కలిగేలాగా సహాయం చేయండి. కొల్లం అరుణ్ కూడా చీరాల యాక్సిడెంట్ అయింది. మరి ఆ బిడ్డకు గాయాలయ్యాయి. రేపు ఉదయం ఆపరేషన్. మరి ప్రసన్నను ఇమ్మాన్ని జ్ఞాపకం చేసుకుని ఆయన ఈ దాసురాలు నాయన సుజానమ్మను కూడా జ్ఞాపకం చేసుకోనండి. గీతా ప్రశాంతి భర్త బిడ్డలు సంజయ్ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. వాగులు రాజారత్నం నాయన రాజేంద్ర కొరకు జీవన్ కుమారి చంద్రిక వివాహమైంది గర్భఫలం కుమార్తె చిన్నకు చార్మి చదువును దీవించండి. నిర్మల గారి దీర్ఘాయు కొరకు కుమారుడి వివాహం కుమార్తెను జ్ఞాపకం చేసుకోండి. బిల్ల సమాధానం టైఫాయిడ్ నాయన ఆ బిడ్డ త్వరగా ఆరోగ్యవంతురాలు అవ్వాలి. కుమారుడు కూడా ఆరోగ్యవంతురాలు కుమార్తె గర్భఫలం దయచేయండి. ఆయన కొల్లం భూషణ గారి సతీమణి రాజ్ కుమార్ తిరిగి రాబోతున్నారు అమెరికా నుంచి. వారి కుమార్తె సునీత కుమారుడు సునీల్ జ్ఞాపకం చేసుకోండి. ఈ దాసుడు నాయన ఇదే ప్రసాదరావు రోజుమేరి గారి బిడ్డలు కుమారులు కుమార్తెను జ్ఞాపకం చేసుకోండి. పరిశుద్ధుడా దయగల తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. కంచెల పద్మలత గారి బిడ్డ వివాహం కొరకు బ్లెస్సి కుమారుడు కొరకు చదివిస్తున్నాం. అరుణ్ కొరకు సతీమణి సంతోషం బిడ్డలు చదువుల్లో మీరు తోడుగుండాలని వారి నిమిత్తమై మేము ప్రార్థన చేస్తున్నాం. రాజేష్ కొరకు రాజేష్ భార్య బిడ్డల కొరకు ఆయన దాసుడు నాయన నలిగల రఘు కుమార్ ప్రసన్న మేడం ఇద్దరు కుమార్తెలు వారి గర్భఫలాలు వారి కుటుంబాలను వర్ధిల్ల చేయండి. ఆయన ప్రేమగల పరిశుద్ధుడా దయగల తండ్రి నీకు కృతజ్ఞత వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి వేళ మరి క్రీస్తు కుటుంబ సభ్యులు ఫేస్బుక్లో పాల్గొన్న ప్రతి బిడ్డను ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి. ఆయన జూమ్లో ఉన్న కుటుంబాలన్నింటినీ మీరు జ్ఞాపకం చేసుకోనండి. వారి ఆరోగ్య విషయాలు ఆర్థిక విషయాలు ఆత్మీయ విషయాల్లో మీరు సహాయకులై ఉండండి. ఈరోజు జన్మదినం జరుపుకున్న బిందు కుమార్తెను కూడా దీవించండి. అలాగే తండ్రి పాషం గారి ఆరోగ్యం కొరకు ప్రార్థన చేస్తున్నాం. కెరుబు చెరువుల చదువు బిడ్డల చదువులకు ఎంతోమంది ప్రార్థనాపూర్వక సహాయం చేశారు. వారి కుటుంబాల ప్రత్యుపకారం మేలు దయచేయండి. వారితో చదువుతున్న కాపురులను కూడా ఆశీర్వదించండి. కెరుబు బెంగళూరులో ఉండగా ఆ బిడ్డకు కావాల్సిన ఆత్మ సహాయం, సెబ్బు గుంటూరులో ఉండగా నీ ఆత్మ సహాయం, బిడ్డలకు ఆరోగ్య క్షేమాలు దయచేయండి ఆయన. అలాగే తండ్రి మీ దాసుడు అగపే హాస్పిటల్ డాక్టర్ గారు రాజా సెలవునికి గర్భఫలం మరి ఆయన నిర్వహణలో సహాయం దయచేయండి. చక్కగా హాస్పిటల్ నిర్వహించి ఇంకా ముందుకు సాగటానికి సేవలో వర్ధిల్లటానికి కృప దయచేయండి. ఈ రాత్రి వేళ మరోసారి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఆయన మేము ఎవరైనా మర్చిపోయి ఉంటే దయతో క్షమించండి. తిరిగి రేపు సాయంత్రం అపోస్తుల కార్యాలు ప్రారంభించడానికి సహాయం చేయండి. మా యావత్ పాపదోషాలు క్షమించమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడుగా, నీ రాజ్యం మాకు వచ్చుగా, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్టు భూమి మీద నెరవేరుగా. మనదిన హారం మాకు దయచేయి. నేను అపరాధం చేసిన వారిని క్షమించిన అపరాధం సోదరులకు తేటాభిష్ణు రాజ్యమును శక్తియు మహిమయు నిరంతరము నీవై ఉన్నావు. ప్రభు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడుగాక. ప్రభు నీకు తన సన్నిధి ప్రకాశింపజేసి నిన్ను కరుణించుగాక. ప్రభు నీ మీద తన సన్నిధి కాంతిని ఉదయింపజేసి నీకు సమాధానం కలుగజేయును గాక. ఆమేన్. 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 ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపజేయుమీషా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దత్తము. ఈ మాయి మీద కృమ్మరించుమీషా,
కృమ్మరించుము దేవా క్రమ్మర ప్రేమ వర్షంబుల్ కృమ్మరించుము దేవా. ఆమేన్. అందరికీ వందనాలు. మరి ఈరోజు బిందు కుమార్తె పుట్టినరోజు.